వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. స్ట్రాటజిక్ అనలిస్ట్ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అంశం, ముఖ్యంగా తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా పట్టించుకోకుండా ఏదో పైన కవర్ చేస్తున్న అంశం గురించి కొంత లోతైన విశ్లేషణ అందించే ప్రయత్నం ఇప్పుడు మామిడి గిరిధర్ గారు చేయబోతున్నారు. అండ్ మేము డిస్కస్ చేయబోతున్న అంశం మీకు తెలిసిన అంశం, ఎందుకంటే ఈరోజు ఇంపార్టెంట్ విషయం ఏదైనా ఉంది అని అంటే ఇండియా చైనా మధ్య యుద్ధం వస్తుందా? ఈ ప్రశ్న ఎక్కడ చూసినా అడుగుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా దీని గురించిన చర్చ ఖచ్చితంగా నడుస్తూ ఉంది. భారత్ చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం తూర్పు లదాఖ్ లో ఏం జరుగుతోంది? చైనా ఎందుకు అంత మొండిగా ఒక ఆక్రమణవాదంతో విస్తరణవాదంతో వ్యవహరిస్తోంది? అండ్ అమెరికా ఎన్నికలు జరుగుతున్న ఈ టైంలో అమెరికా సపోర్ట్ పూర్తిగా భారత్ కు ఉంటుందా? అండ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎందుకు భారత్ లదాఖ్ భూభాగాన్ని పరిరక్షించుకోవాలి? ఎందుకంటే చాలా కష్టతరమైన వాతావరణ పరిస్థితులు ఉన్న, భౌగోళికంగా కానివ్వండి, అక్కడ వాతావరణ పరంగా కానివ్వండి, చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి. అటువంటి కఠినమైన పరిస్థితులు కలిగిన ఆ భూభాగాల్ని ఎందుకు మనం పరిరక్షించుకోవాలి? భారత సైన్యం ఎందుకు అంత కష్టపడి మన సరిహద్దుల్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది? వీటి గురించి ఇప్పటి వరకు తెలుగు మీడియాలో మీరు ఎవరు తెలుసుకోని అనేక అంశాల గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మామిడి గిరిధర్ గారు వివరించే ప్రయత్నం చేస్తారు. అండ్ ఎవరు తెలుసుకోలేని అనే మాట నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. పూర్తి వీడియోని ఖచ్చితంగా చూడండి, 10 మందికి షేర్ చేయండి. ఎప్పుడు నేను ఖచ్చితంగా షేర్ చేయండి అని ఎక్కువగా చెప్పను, బట్ ఈసారి మాత్రం చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కువ మందికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి. అండ్ నమస్తే మామిడి గిరిధర్ గారు, చర్చకు స్వాగతం. నమస్తే గిరిధర్ జీ, నేను చాలా ఇంట్రడక్షన్ చాలా సీరియస్ గా అందరికి చెప్పాను, వ్యూవర్స్ కి కూడా ఖచ్చితంగా చూడాలని చెప్పి. ఎందుకంటే మీరు చాలా ప్రెజెంటేషన్స్ రెడీ చేశారు, దీనికి సంబంధించి చాలా అధ్యయనం చేస్తూ ఉన్నారు. రోజు మీ అధ్యయనానికి సంబంధించిన విషయాలు మాతో పంచుకుంటున్న సందర్భాల్లో ప్రతిసారి ఒక చాలా ఆసక్తికరమైన ఫీలింగ్ వస్తూ ఉంటుంది ప్రతిసారి. సో ఫస్ట్ ఈ రోజు మనం మాట్లాడుతున్న అంశాల్లో యుద్ధం అనివార్యం అవుతున్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. స్ట్రాటజిక్ అనలిస్టులు కానివ్వండి, ఆర్మ్డ్ ఫోర్సెస్ లో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు చెప్పే మాట యుద్ధం వచ్చే పరిస్థితులే ఉన్నాయని. మీరు కూడా గతంలో ఇదే మాట నాతో కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ప్రస్తుతం తూర్పు లదాఖ్ లో ఒక్కసారి అక్కడ టెరైన్, అక్కడ ఉన్న జాగ్రఫికల్లీ అక్కడ ఉన్న పరిస్థితులు కానివ్వండి, ప్రస్తుతం జరుగుతున్న వివాదం జరుగుతున్న ప్లేసెస్ కానివ్వండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు మనం అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నామా, లేకపోతే చైనా సైనికులు అడ్వాంటేజియస్ పొజిషన్స్ లో ఉన్నారా? మనం చూస్తే 1950 నుంచి కూడా చైనా మెల్లిమెల్లిగా మన భూభాగాన్ని కబ్జా చేసుకుంటూ వెళ్ళింది. మన భారత ప్రభుత్వానికి తెలియక ముందరే మనకు తెలుసు, అక్సాయ్ చీన్ లో వాళ్ళు రోడ్డు వేసుకున్నారు. వాళ్ళు మన గస్తీలు వెళ్ళేసరికి ఆ గస్తీలను ఆపడం ఇటువంటివన్నీ జరిగినాయి. చాలా పెద్ద చరిత్ర అది. అప్పటి నుంచి కూడాను వాళ్ళు ఒక సంవత్సరం కూడా ఆగకుండా ప్రతి సంవత్సరము కొద్దో గొప్ప వాళ్ళు కొంత భూభాగాన్ని తీసుకుంటూనే వెళ్ళారు వాళ్ళు. కానీ ఇప్పుడు మన చరిత్రలో అన్ని తెలిసిన విషయాలు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఏం జరిగింది, మనం గత 3-4 నెలల్లో మనం చూస్తే ఈ చైనీస్ కరోనా వైరస్ ఏదైతే వచ్చిందో, ఈ నేపథ్యంలో ప్రపంచమంతా కూడాను డైవర్ట్ అయిపోయి దీన్ని వాళ్ళ ప్రజల్ని కాపాడుకునే పరిస్థితుల్లో అందరూ ఉండగా, చైనా ఇదే అదునైన సమయం అని చెప్పి చూసుకుని మన లదాఖ్ ప్రాంతంలో వాళ్ళు చొరబడ్డారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇదివరకు కూడా మనం విశ్లేషించుకున్నాం. మనము చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని కాపాడుకోవడానికి అని చెప్పేసి ఒక విశ్లేషణ లేదు, వాళ్ళు లాంగ్ టర్మ్ లో వాళ్ళకి స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు దీనంతా కబ్జా చేసుకోవాలని అంటే వాళ్ళ సెంటనరీ సెలబ్రేషన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఒక విశ్లేషణ. అలాగే వాళ్ళ అంతర్గత విషయాలు కావచ్చు, అక్కడ వాళ్ళకు ఎంతో మంది లక్షల మంది చనిపోవడము, అలాగే వరదలు వచ్చి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉండడం, ఇటువంటి విషయాల్ని వాళ్ళు కప్పిపుచ్చడానికి చేస్తున్నదని ఇంకో విశ్లేషణ. ఇలాంటి చాలా విశ్లేషణలు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు అడిగిన ప్రశ్నకి విల్ గో స్ట్రైట్ టు ద కరెంట్ సిచ్యుయేషన్. ఇప్పుడేం జరుగుతోంది అన్న దాంట్లో చూస్తే మనం వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు అనుకున్నాము. ప్రతి వేసవి కాలంలో కూడా వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉంటారు వాళ్ళు టిబెట్ ప్రాంతంలో. అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఈ సంవత్సరం వెళ్లకుండా వాళ్ళు చొరబాటు చేశారు. వాళ్ళు ఆ యుద్ధ విన్యాసాల కోసం వచ్చినటువంటి సైనికులందరూ ఇప్పటికి కూడా ఇంకా టిబెట్ లోనే ఉన్నారు. మనకు రష్యాని అడిగాం, మనం రష్యా ఇంటెలిజెన్స్ వర్గాలను అడిగాం,
వీళ్ళు మరి ఏమైనా మాకు ఇబ్బంది పెడతారా, వెనక్కి వెళ్ళిపోతారా అని అడిగితే రష్యా మనకు సూచన ఇచ్చినట్లు మనకు తెలుస్తోంది. వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు ఊరికే వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు యుద్ధ విన్యాసాలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు అని చెప్పి రష్యా మనకు చెప్పింది. మనం వాళ్ళ మాట నమ్మి మనం కొద్దిగా అంత అంత అంటే నార్మల్గా 100% మనం అక్కడ సెక్యూరిటీ పెట్టుకోకుండా ఉన్నాం. మనం అబ్జర్వ్ చేస్తున్నాం కానీ అంత 100% అలర్ట్నెస్ లేకుండా ఉన్నాం. అది అదునుగా చూసుకొని వాళ్ళు గల్వాన్లో కావచ్చు, గోగ్రాలో కావచ్చు, హాట్ స్ప్రింగ్స్లో కావచ్చు, డెప్సాంగ్ ప్లేన్స్లో కావచ్చు, అలాగే మన నార్త్ ప్యాంగాంగ్సోలో కావచ్చు, ఇక్కడంతా కూడా వాళ్ళు చొరబడ్డారు, ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. మనకందరికి తెలిసిన విషయమే, June 15th సంతోష్ బాబు గారి బలిదానము తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూసాం కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడాను కొంత మనకు సెట్ బ్యాక్ వచ్చిందని మనం అనుకోవాలి. 3-4 ప్రాంతాల్లో గల్వాన్ వ్యాలీ కావచ్చు, PP-17 కావచ్చు, PP-14 కావచ్చు, ఈ ప్రాంతాల్లో వాళ్ళు డిసెంగేజ్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెనకాలే వెళ్ళారు తప్పకుండా. కానీ పీస్ టైం అంటే మనం మామూలుగా శాంతిగా ఉన్నప్పుడు వాళ్ళు బరాక్స్ లో ఉంటారు నార్మల్గా, అలా బరాక్స్ లో లేరు. వాళ్ళు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటంగానే కొద్ది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలోనే స్థావరాలు పెట్టుకొని ఉన్నారు. ఏదేమైనా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుంచి వెళ్ళిపోయారు. ప్యాంగాంగ్సోలో మాత్రం అక్కడి నుంచి నార్త్ ప్యాంగాంగ్సో నుంచి వాళ్ళు ససేమిరా మేము వెళ్ళాము, అసలు దీన్ని చర్చించము అన్నారు. మనం ఇప్పటికి ఆల్రెడీ 6 రౌండ్స్ చర్చలు జరిగినాయి వాళ్ళ సైనికాధికారులతోటి, వివిధ స్థాయిలో జరిగినాయి. లాస్ట్కి June 15 ఎపిసోడ్ అయిన తర్వాత జరిగిన చర్చల్లో ప్యాంగాంగ్ గురించి మేము చర్చకు కూడా తీసుకురాము, ఇది మాదే అని వాళ్ళు మొదలు పెట్టారు. అంతేకాదు ఫింగర్ 2 దాకా కూడా మాదే అని మొదలు పెట్టారు వాళ్ళు. ఫింగర్ 4 వరకు మనకు ఆల్రెడీ మన కంట్రోల్లో ఉన్నది. ఫింగర్ 8 వరకు మన వాళ్ళు గస్తీలు వెళ్ళేవాళ్ళు. ఫింగర్ 8 తర్వాత సిర్జిప్ అన్న వాళ్ళ క్యాంప్ ఉన్నది, చైనీస్ క్యాంప్, అది కూడా దాటిన తర్వాత కర్నాక్ ఫోర్ట్ అని ఉన్నది, కర్నాక్ కోట ఉన్నది. అది కర్నాక్ కోట వరకు మహారాజా హరిసింగ్ యొక్క అధీనం ఉండేది. కర్నాక్ కోట ఆయన అధీనంలో ఉండేది. అది వికీపీడియాలో వెళ్ళి మనం చూస్తే అంతా చైనీస్ కంట్రోల్, మన మాటలు ఎవరు వినరు అక్కడ. వికీపీడియాలో కర్నాక్ ఫోర్ట్ గురించి బ్రిటిష్ వాళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళు ఎవరో చెప్పారు, ఇది టిబెట్లో కట్టించింది, రాజా హరిసింగ్ది కాదు అని చెప్పేసి వాళ్ళు దాంట్లో అంతా రాసుకున్నారు. వికీపీడియాలో కూడా రాశారు. కర్నాక్ ఫోర్ట్ వరకు మన ఇంటర్నేషనల్ బార్డర్ ఉండేది. 62లో మనం అది కోల్పోయాము. సిర్జిప్ దాకా వాళ్ళు వచ్చారు అప్పుడు. ఇప్పుడు ఈ ఏప్రిల్ మేలో మనం ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 దాకా కోల్పోయాం. 8 కిలోమీటర్లు అదనంగా కోల్పోయాం. అంటే ఇదివరకు మన గస్తీ మాత్రం వెళ్ళేవాళ్ళం, రోడ్డు ఉండేది కాదు మనకు. ఫింగర్ 3, ఫింగర్ 4, ఫింగర్ 3 వరకు మనకు రోడ్డు ఉండేది. ఫింగర్ 3 నుంచి ఫింగర్ 4 వరకు నడిచి వెళ్ళేవాళ్ళం మనం. ప్రస్తుతానికి ఒక్కటి చేయగలుగుతున్నాం కానీ అంతకు మించి చేయలేకపోతున్నాం. సో ఇది ఇంతవరకు జరిగిన విషయం. తర్వాత ఆగస్ట్ 29, 30, 31 ఆ 2-3 రోజుల్లో దక్షిణ ప్యాంగాంగ్సో లేక్లో ఉన్న చిన్న ఒక చెరువు ఏదైతే ఉన్నదో, స్పంగూర్ అన్న చెరువు ఉన్నదో, దాని మీద జరిగిన విషయాలన్నీ మీరు కూడా మీ ఛానల్ కూడా విస్తృతంగా దాని గురించి చర్చించడం జరిగింది. సో అక్కడ మనకు అడ్వాంటేజ్ ఉంది. సో ఇంతవరకు వాళ్ళు వచ్చిన ప్రాంతాలు ఏవైతే ప్రాంతాల్లో చొరబడి వచ్చారో ఆ ప్రాంతాలంతా కూడా వాళ్ళకు లిమిటెడ్ అడ్వాంటేజ్ ఉంది, చాలా కొద్దిపాటి అడ్వాంటేజ్ మాత్రమే ఉన్నది వాళ్ళకు. వాళ్ళకు నిజంగా అడ్వాంటేజ్ ఎక్కడ ఉన్నది అంటే డెప్సాంగ్ ప్లేన్స్ లో ఉన్నది. ఎందుకంటే డెప్సాంగ్ ప్లేన్స్ లో వాడు ఆల్మోస్ట్ 6-7 కిలోమీటర్ లోపలికి వచ్చారు వాళ్ళు. డెప్సాంగ్ ప్లేన్స్ లో వాళ్లకు మన దౌలత్ బేగ్ ఓల్డీ కావచ్చు, లేదా మన దర్బుక్ షియోక్ ఏదైతే రోడ్ దాన్ని వాళ్ళు థ్రెటన్ చేసే ప్రమాదము అక్కడ డెప్సాంగ్ ప్లేన్స్ లో ఉన్నది. కానీ ఇప్పుడు మనము ఈ స్పంగూర్ గ్యాప్ దగ్గర, స్పంగూర్ లేక్ దగ్గర మనం ఆధిపత్యం చూపించడంతో నిజంగా చైనా ఇప్పుడు భయంకరంగా కంగు తినింది. వాళ్ళు ఇంత అంతా కాదు, వాళ్ళ మొత్తం లదాఖ్ స్ట్రాటజీ అంతా కూడా స్పంగూర్ లేక్ దగ్గరే ఉన్నది. ఇది వాళ్ళు దెబ్బతింటున్నారు, చాలా భయంకరంగా దెబ్బతిన్నారు వాళ్ళు. ఇప్పుడు అడ్వాంటేజ్ మన చేతిలో ఉంది. వాళ్ళు ఇక్కడి నుంచి కనుక దీన్ని ఇమ్మీడియట్ గా పరిష్కరించుకోకపోతే ఈ వింటర్ దాటిపోయిన తర్వాత లదాఖ్ లో వాళ్ళు ఇంకేమీ చేయలేరు, ఆ పరిస్థితికి వచ్చారు వాళ్ళు. సార్ ఇప్పుడు ఒక చిన్న డౌట్, ఇప్పుడు మనం లాస్ట్ టైం మీరు డిస్కస్ చేసినప్పుడు కూడా మీరు చెప్పిన సందర్భం, ముఖ్యంగా గల్వాన్ ప్రతిష్టంభన జరిగిన సందర్భంలో మీరు చెప్పిన అంశమే. గల్వాన్ కానివ్వండి, PP-14 ఏరియా కానివ్వండి, ముఖ్యంగా ప్యాంగాంగ్సో నార్త్ బ్యాంక్ వరకు కూడా, నార్థన్ ప్యాంగాంగ్సో లేక్ వరకు చూసుకున్నట్లయితే ఆ పైన భాగం అంతా కూడా ఎక్కువగా నార్థన్ పార్ట్ కూడా అంతా కూడా
చైనా ఆక్రమణవాదంతో ముందుకు వచ్చింది, కానీ సౌత్ బెల్ట్ లో ఎక్కువగా లేదు అనే ఒక భావన గతంలో వ్యక్తమవుతూ వచ్చేది. బట్ ఇప్పుడు ప్యాంగాంగ్ సో సౌత్ లో కూడా, దక్షిణ భాగాన కూడా ఈ రోజు ఇప్పుడున్న ప్రతిష్టంభన అంతా కూడా సౌత్ లోనే కనబడుతోంది. ముఖ్యంగా చుషూల్ కానివ్వండి, స్పాంగూర్ పాస్ కానివ్వండి, అటు డేమ్చోక్ కానివ్వండి, ఇదంతా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ గా చైనా భావిస్తోందా? అక్కడి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి? అండ్ మన సైన్యం కూడా, మన సైనికులు కూడా విత్ ఇన్ 2 hours స్పాన్ లోనే హిల్ టాప్స్ ని ఆక్యుపై చేశారు. ముఖ్యంగా పైన శిఖరాల పైకి 2 గంటల్లోనే వెళ్ళి వాళ్ళకంటే ముందుగా మనం సన్నద్ధమైన పరిస్థితి కనబడుతోంది. సో ఒక్కసారి ఆ ప్యాంగాంగ్ సో సౌత్ పార్ట్ లో ఉన్న స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ గురించి ఏమైనా వివరిస్తారా విత్ మ్యాప్స్ మీరు వీలైతే? మ్యాప్ తోటి మనం వివరించుకుందాం, మ్యాప్ వేసుకొని చూద్దాం. అది Yeah. ఇది మనం చూస్తున్నాం మ్యాప్. ఇది ఇక్కడ చూస్తున్నది పాంగాంగ్ సో లేక్. ఇది ఓకే, ఇది వచ్చి స్పంగూర్ లేక్. ఇది దీంట్లో ఇది ఫింగర్ 4. ఇది అవును, ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు ఇక్కడ ప్రస్తుతానికి వాళ్ళ కబ్జాలో వెళ్ళిపోయింది అది. ఓకే. సో ఈ ఫింగర్ 8 తర్వాత ఇక్కడ వాళ్ళకు సిర్జిప్ అని వాళ్ళ స్థావరం ఉన్నది, చైనీస్ స్థావరం ఉన్నది. ఓకే, ఇంతవరకు గస్తీ వెళ్లే వాళ్ళము. ఓకే. కానీ మన ప్రకారం ఇంటర్నేషనల్ బార్డర్ ఇది. ఇక్కడ కర్నాక్ ఫోర్ట్ అని చెప్పేసి ఒక కోట ఉన్నది. ఈ కోట మహారాజా హరిసింగ్ అధీనంలో ఉండేది. ఎక్స్ట్రీమ్ లైన్ అంతా కూడా దాన్ని ఇంటర్నేషనల్ బార్డరా లేకపోతే అది ఎల్ఏసి అంటారా దాన్ని? ఇంటర్నేషనల్ బార్డర్. ఇది ఇంటర్నేషనల్ బార్డర్. అది మన వర్షన్, రైట్? మన వర్షన్, ఓకే, కరెక్ట్. ఇక్కడ కూడాను లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మనం ఇక్కడ నుంచి ఫింగర్ 8 గుండా ఇలా వస్తుంది. ఇలా వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ హెల్మెట్ టాప్ దగ్గర మళ్ళీ జాయిన్ అవుతుంది అని మనం భావిస్తాము. ఈ చిన్న ముక్క కూడాను ఈ ఫింగర్ 8 వరకు ఈ 4 ఫింగర్స్ కూడాను మన డిస్ప్యూట్, ఈ మధ్యలో మనకు వాళ్ళకి డిస్ప్యూట్ ఉంది. ఓకే. సో ఇక్కడ మాత్రం ఈ బ్లాక్ టాప్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కి వాళ్ళ సైడే ఉన్నది. అది హెల్మెట్ టాప్ కూడా బ్లాక్ టాప్. అలాగే మనకు హెల్మెట్ టాప్ కూడా రమారమి వాళ్ళ సైడే ఉంది. దీని కింద నుంచి మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెళ్తుంది. మనకు ఈ మన 29-30 తారీఖు మన సైనికులు వెళ్ళి ఆక్యుపై చేసుకున్నవి ఏవైతే ఉన్నాయి, గురుంగ్ హిల్ కావచ్చు, లేదా స్పంగూర్ గ్యాప్, మగర్ హిల్, ముక్పరి, అలాగే రెజంగ్లా, రచిన్లా, ఇవన్నీ కూడాను అఫీషియల్ గా అంటే మనకు 62 తారీఖు యుద్ధ విరామం తర్వాత మన చర్చల్లో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మన అధీనంలోనే ఉన్నాయి. దీనికి అంటే ఈ కొండ పీక్స్ ఏవైతే ఉన్నాయో దాని కింద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉండేది. సో టెక్నికల్ గా మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటలేదు. మన సైడే ఉన్న ఈ పీక్స్ మనం ఈసారి వెళ్ళి మనం స్థిరంగా కూర్చున్నాం అక్కడ. మీరు చెప్తున్న ప్రకారం రెడ్ కలర్ లో ఉన్నవన్నీ కూడా చైనా సైన్యం ఆక్రమించుకున్న ప్రాంతాలు, భారత సైన్యం స్థావరాలుగా ఏర్పాటు చేసుకున్నవి బ్లూ కలర్ లో ఉన్నవి అన్ని కూడా, రైట్? అండ్ అందులోనూ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా 29, 30, 31 ఈ 3 రోజుల కాలంలోనే మన సైన్యం కూడా ముఖ్యంగా కొన్ని శిఖరాల్ని ఆక్రమించుకోవడం జరిగింది, ముఖ్యంగా దానికి అధిరోహించడం జరిగింది వాళ్ళకంటే ముందు అని చెప్తున్నారు. అవి ఏవి ఒకసారి చెప్తారా సార్? అందులో ఈ బ్లూ కలర్ వాటిల్లో కూడా. సో ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ ఫింగర్ 4 కి 29-30 వచ్చేసరికి మన హెల్మెట్ టాప్ మీద మనం ఉన్నాం యాక్చువల్ గా. ఓకే. సో బ్లాక్ టాప్ లో కూడాను మనం ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటి బ్లాక్ టాప్ దగ్గర దాకా వెళ్ళిపోయాం మనము. ఓకే. దీనిలో చాలా విశ్లేషకులు కొంతమంది బ్లాక్ టాప్ వాళ్ళ కబ్జాలోనే ఉంది అని, కొంతమంది కాదు మనమే అక్కడ ఉన్నామని, కొంతమంది ఇంకొంతమంది మనం దాని దగ్గర దాకా వెళ్ళాము, వాళ్ళు మనం ఒక 200-300 మీటర్ల దూరంలోనే ఉన్నాము అని చెప్పేసి ఇంకో విశ్లేషకులు. దీని మీద అంత స్పష్టత లేదు ఎవరికీను. ఎందుకు అంటే ఇది మనం చూస్తే కనుక మనం తరచూ చూపిస్తున్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటి వాళ్ళ సైడ్ ఉంది కాబట్టి ఒకవేళ దీన్ని కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేసి అక్నాలెడ్జ్ చేశారంటే, మనం కనుక అవును మేము అక్కడికి వెళ్ళామని మనం కనుక భారతదేశం చెప్తే దానివల్ల ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉండొచ్చేమో అని మనం దాన్ని చెప్పకుండా ఉన్నాము. బట్ మన సైన్యం మాత్రం ఆల్మోస్ట్ బ్లాక్ టాప్ దగ్గర దాకా వెళ్ళింది, అక్కడే ఉన్నాం మనము. డెఫినెట్ గా మన సైట్ ఆఫ్ విజన్ అంటాము. అంటే ఇక్కడ నుంచి మొత్తం ఈ స్పంగూర్ గ్యాప్ ఇవన్నీ మొత్తం అంతా కూడా వాళ్ళ గ్యారిజన్స్ ఏమున్నాయో, మోల్డో హట్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి అక్కడ. అంతేకాదు వాళ్ళని కూడా అక్కడ చైనీస్ యొక్క ఏదైతే సైన్యం ఉన్నదో వాళ్ళని కూడా మనం ఎదుర్కొనేటువంటి స్తోమత మనకు ఉన్నది అక్కడ. ఎందుకంటే పక్కనే ఉన్న గురుంగ్ హిల్ కూడా మన కంట్రోల్లోనే ఉంది. 2-3 దగ్గర నుంచి వాడిని అటాక్ చేయొచ్చు. కాబట్టి వాడు ల్యాప్టాప్ లో ఉన్నా కానీ పెద్ద స్ట్రాటజీగా వాడికి ఏం అడ్వాంటేజ్ లేదు చైనాకు.
సో విశ్లేషణలు ఎలా ఉన్నా కానీ కూడా మనం దీని దగ్గరలోనే ఎక్కడో దాని దగ్గరగానే ఉన్నాం మనం యాజ్ ఫార్ యాజ్ బ్లాక్ టాప్ ఇస్ కన్సర్న్. తర్వాత ఈ గురుంగ్ హిల్, తర్వాత ఈ మగర్ హిల్, ఈ రెండు చాలా కీలకమైనవి. ఈ ఈ మొత్తం శ్రేణులన్నీ మన చేతిలో ఉన్నాయి కాబట్టి చైనా భారతదేశం మీద ఆక్రమణ చేయాలంటే ఇది ఒకటే స్పంగూర్ గ్యాప్ ఒకటే వాళ్ళకు అవకాశం ఉన్నది. ఓకే, పైన చూస్తే నార్త్ ప్యాంగాంగ్ లో అంతా కొండ ప్రాంతం. ఇక్కడంతా మీరు మనుషులు రావచ్చేమో కానీ పెద్ద పెద్ద ట్యాంక్స్ కానీ లేదా ఆర్టిలరీ గన్స్ కానీ మిసైల్స్ కానీ లేదా వాళ్ళ ఆర్మర్డ్ వెహికల్స్ కానీ తీసుకొని రాలేరు వాళ్ళు లోపలికి. అవును, రావాలంటే ఇది ఒకటే గ్యాప్ ఉన్నది వాళ్ళకి. ఇక్కడ తర్వాత ఉత్తరంలో వాళ్లకు డెప్సాంగ్ ప్లేన్స్ లో ఇందాక నేను చెప్పాను కదా, ఈ రెండు ప్రాంతాల్లోనే వాళ్ళు రాగలరు. సో ఇది కూడా ఎలా ఉన్నదంటే ఒక న్యాచురల్ టనల్ లాగా ఉన్నది. అది ఇలా వెళ్తుంది, అది ఇలా ఒక టనల్ లాగా వెళ్తుంది. ఓకే, ఈ టనల్ గుండానే వాళ్ళు వెళ్ళాలి. ఇది రమారమి 1 కిలోమీటర్ నుంచి 4 కిలోమీటర్ల గ్యాప్ మాత్రమే ఉన్నది ఇక్కడ. ఓకే, సో అంత 4 కిలోమీటర్ల గ్యాప్ లో వాళ్ళు వెళ్ళి ఈ ప్యాంగాంగ్ సో లేక్ చివరలో వాళ్ళ G219 అన్న హైవే వెళ్తున్నది. అది టిబెట్ నుంచి లాసా నుంచి జింగ్జాంగ్ కష్గర్ కి వెళ్తుంది. అది కాబట్టి ఇది కూడా మన భూభాగమైన అక్సై చిన్ గా వెళ్తుంది. అది సో వాళ్ళకు స్ట్రాటజిక్ డెప్త్ కావాలని చెప్పి వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మనం ఈ రెండు మగర్ హిల్ తర్వాత గురుంగ్ హిల్ రెండు మనం మన అధీనంలో తీసుకునేసరికి ఇది మొత్తం అంతా కూడాను వాళ్ళకు ఎందుకు పని రాకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడి నుంచి రావాలంటే కొండలు, ఇదంతా కొండ ప్రాంతాలు, కొండల నుంచి రాలేరు వాళ్ళు. కొండ మధ్యలో ఉన్న చిన్న గ్యాప్ లోనే రావాలి వాళ్ళు. ఆ గ్యాప్ లో వాళ్ళు కనుక రావాలి అంటే కనుక నిజంగా వాళ్ళ అటు ఇటు కొండలు మధ్యలో ఒక సింగిల్ కాలం లోనే వాళ్ళ ఆర్మర్డ్ వెహికల్స్ రాగలవు. సో మనం ఈజీగా మన ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, మన ఆర్టిలరీ గన్స్ కావచ్చు, దాన్ని ఈజీగా మనం అటాక్ టార్గెట్ చేసి కొట్టేయచ్చు. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి మాల్టో గ్యారిసన్ ఏదైతే ఉందో అది ఎందుకో పనికి రాకుండా పోయింది, వాళ్ళకి అక్కడ రాకుండా పోయింది. ఓకే, మనం కింద ఉండింటే కనుక మనం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసి ఉండేది కాదు. ఇప్పుడు మనం మొత్తం యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ కావచ్చు లేదా యాంటీ ట్యాంక్ గన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ మొత్తం ఈ ప్రాంతం అంతా పెట్టుకున్నాం. ముక్పరి ఇవన్నీ ప్రాంతంలో పెట్టుకున్నాం మనం. మగర్ హిల్, ముక్పరి హిల్ ఈ రెండింటి మధ్యలో వాళ్ళు 7 సెప్టెంబర్ మీకు తెలిసిన విషయం అది. వాళ్ళు వచ్చి కత్తులతోటి వచ్చారు వాళ్ళు, బాంగ్డో అన్న కత్తులు తీసుకొని వచ్చారు వాళ్ళు. ఈ రెండింటి మధ్యలో వచ్చారు వాళ్ళు, మనల్ని డిస్లాట్ చేసే ప్రయత్నం చేశారు కానీ అది మనం వాళ్ళు తిప్పికొట్టి వాళ్ళకి వెనక్కి పంపించాం వాళ్ళకు. సో ఈ కొండ ప్రాంతం నుంచి వాళ్ళు మనల్ని డిస్లాట్ చేయలేదంటే వాళ్ళు లదాఖ్ లో వచ్చే దారి మొత్తం మూసుకుపోయింది అని అర్థం చేసుకోవాలి. సో దాంతో వాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు భారతదేశాన్ని అటాక్ చేయాలంటే ఇది ఒక్కటే ఆప్షన్ ఉన్నది వాళ్ళకు. ఇది కనుక ఓపెన్ అయిందంటే వాళ్ళు దక్షిణ గుండా ఇలా వెళ్ళి వాళ్ళు మన డేమ్చోక్ ని వెనక నుంచి అటాక్ చేయొచ్చు, లేదా ఇటు నుంచి తీసుకొని వెళ్ళి ఈ కొండ ప్రాంతాన్ని అవాయిడ్ చేసుకుంటూ వాళ్ళు మన హిమాచల్ ప్రదేశ్ నుంచి లదాఖ్ వెళ్తున్నటువంటి దారిని వాళ్ళు కాపు కాసి కొట్టచ్చు. అలాగే ఇటు కనుక నార్త్ కి వెళ్ళారంటే కనుక ఇక్కడ నుంచి చుషూల్ ని కొట్టేయచ్చు వాళ్ళు. చుషూల్ నుంచి కొట్టేసి ఎంటైర్ ప్యాంగాంగ్ సే లేక్ ని వాళ్ళ కంట్రోల్లో తీసుకోవచ్చు. ప్యాంగాంగ్ సే లేక్ దాటంగానే అక్కడ వాళ్ళకు డర్బోక్ ఉందని మనకు డర్బోక్ అని కొట్టేశారంటే కనుక మన సియాచిన్ కానీ లేదా దౌలత్ బేగ్ ఓల్డీకి కానీ కరకోరం పాస్ కానీ వెళ్ళేటువంటి దారి మొత్తం వాళ్ళు కబ్జా తీసుకొని కొట్టేయచ్చు వాళ్ళు మనకి. సో ఏం చేయాలన్నా వాళ్ళకి ఇదే దారి, వాళ్ళకు ఈ దారి మనం కాపు కాసాం ఇప్పుడు. సో కంప్లీట్ గా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు కనుక యుద్ధం చేయలేదు అంటే ఈ సమయంలో కనుక వాళ్ళు అటాక్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళు బయటకు వచ్చి మనల్ని ఇక్కడ నుంచి డిస్లాట్ చేయలేదు అంటే వింటర్ లో మరి చలికాలంలో మనం కనుక తిష్ట వేసుకొని కూర్చొని అక్కడ మన ఫోర్టిఫికేషన్స్ చేసామంటే అప్పుడే మనం అక్కడ ఇవి పెట్టేసాం, బార్బ్డ్ వైర్ ఫెన్స్ పెట్టాం మనము. శాటిలైట్ ఇమేజ్ లో మనం చూస్తే యాక్చువల్ అక్కడ మైన్స్ కూడా పెట్టాం మనం, ల్యాండ్ మైన్స్ అంటాం కదా, అది కూడా పెట్టాం. ఒకవేళ వాళ్ళు ఫోర్స్ఫుల్ గా పై కొండ ఎక్కినా కానీ కూడా ల్యాండ్ మైన్స్ లో వాళ్ళు దెబ్బతింటారు వాళ్ళు. కాబట్టి ల్యాండ్ మైన్స్ పెట్టేశాము, అలాగే మనం బార్బ్డ్ వైర్ ఫెన్స్ పెట్టుకున్నాము, ఫోర్టిఫికేషన్ చేసుకుంటున్నాము. వింటర్ వచ్చేసరికి వింటర్ ఫోర్టిఫికేషన్స్ ఉంటాయి, మనం గోడలు కట్టేసుకుంటాము. సో మొత్తం ట్యాంక్స్ ఆర్టిలరీ ఎంత ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఎందుకు వాళ్ళకి అక్కడ రాకుండా పోతున్నాడు. ఇక్కడ కూడా ఒక చిన్న గ్యారిసన్ ఉన్నది, ఇక్కడ ఒక బెటాలియన్ ఉన్నది, ఇక్కడ అన్ని కూడా ఈ ప్రాంతం అంతా కూడాను మనకు కనుచూపు మేరలో మనం ఎక్కడ పడితే వాళ్ళు పిట్టలు కాల్చినట్టు కాల్చొచ్చు. అందుకని వాళ్ళు చాలా ఏంటంటే దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు, ఏం చేయాలో తోచకుండా ఉన్నారు. అందుకనే ప్రగల్భాలు మనం చూసాము, మన గ్లోబల్ టైమ్స్ కావచ్చు లేదా
సో అందుకనే వాళ్ళు వాళ్ళ ప్రగల్భాలన్నీ చూస్తున్నాం మనము. వాళ్ళ గ్లోబల్ టైమ్స్ కావచ్చు, లేదా వాళ్ళ ఆఫీషియల్ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్స్ వచ్చిన స్టేట్మెంట్స్ కావచ్చు. ఇన్ఫాక్ట్ మనం చూసిన ఒకటే వర్షన్ చూసాము. రాజ్నాథ్ సింగ్ గారు మాస్కోలో వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కలిసినప్పుడు మనం ఏం చెప్పాము అన్న వర్షన్ మనం చెప్తున్నాం, కానీ చైనా ఏం చెప్పింది అన్న వర్షన్ మనకు తెలియదు. కొన్ని మనకు తెలిసినటువంటి విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, మనం ఎంత ధీటుగా చెప్పామో చైనా డిఫెన్స్ మినిస్టర్ కూడా అంతే ఘాటుగా మనకు చెప్పాడు. మేము ఒక్క అంగుళం కూడా వదులుకోము, మీరేం చేస్తారో చేసుకోండి, మేము అక్కడి నుంచి డిస్లాట్ చేసి తీరుతాము అని చెప్పి ఆయన కూడా మనకు వార్నింగ్ ఇచ్చాడు. సో వాళ్ళు అంటే మనం ఎంత బెదిరించగలమో అంత బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు యుద్ధానికి ప్రిపరేషన్ అవుతున్నారు. సింపుల్ ఏంటంటే సార్, ఇప్పుడు చైనా మొదటి నుంచి కూడా విస్తరణవాదము, చైనా యుద్ధ కాంక్ష. అంటే 1962 తర్వాత వాళ్ళు మళ్ళీ వియత్నాం వార్ తర్వాత నాకు తెలిసి పెద్దగా యుద్ధం డైరెక్ట్ గా చేసేదైతే లేదు చైనా, వియత్నాం వార్ తర్వాత నాకు తెలిసి. సో అంటే 20-30 ఇయర్స్ నుంచి పెద్దగా యుద్ధ కాంక్ష కనిపించనివ్వని చైనా ఈ టైంలో భారత్ తోటే ఎందుకు ఇంతలా యుద్ధానికి తహతహలాడుతోంది? అండ్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయలేమో అనే ఒక భావనలోకి చైనా ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈవెన్ యుఎస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయనా, ఇప్పుడు మీరు ఇందాక అనేక రీజన్స్ చెప్పారు, వాటితో పాటు ఇంకేమైనా చారిత్రక అంశాలు ఏమైనా ఉన్నాయా? వై నౌ? చారిత్రక అంశాలు ఎలాగో ఉన్నాయి, తెలిసిన విషయమే, కానీ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అనేది భౌగోళిక విషయం. ఓకే, జాగ్రఫీ దృష్ట్యా చైనా ఒక చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నది. ఆల్మోస్ట్ 75%, 80% వరకు వాళ్ళ వాణిజ్యం ఏదైతే ఉన్నదో, అంటే అమెరికా కాకుండా ఆఫ్రికా కావచ్చు, మధ్య ఆసియా కావచ్చు, యూరోప్ కావచ్చు, వీళ్ళతో అందరినీ వాళ్ళు ఏమైనా వాళ్ళు వాణిజ్యం చేసుకోవాలంటే వాళ్ళు మన నికోబార్ ఐలాండ్స్ గుండానే వెళ్ళాలి. మనం ఈ పరిస్థితిని మనం ఒక మ్యాప్ తోటి చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఇందాక నేను చెప్పినట్లు చైనా భౌగోళిక ఛాలెంజెస్ ఏమున్నాయంటే, జియోగ్రఫిక్ ఛాలెంజెస్ ఏమున్నాయంటే, మీరు ఇక్కడ చూస్తే ఈ యొక్క మన నికోబార్ ఐలాండ్స్ లో ఇందిరా పాయింట్ అని మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. ఈ ఇందిరా పాయింట్ తర్వాత ఈ సుమత్రా దీవికి ఉత్తర భాగంలో ఉన్నట్టే సబంగ్ నేవల్ బేస్, ఈ రెండింటి మధ్యలో నుంచి వాళ్ళ 75-80% వాణిజ్యం ఇక్కడి నుంచే వెళ్తుంది. దీనిలో వెళ్ళి ఇలా మలక్కా స్ట్రైట్స్ గుండా వెళ్ళి సింగపూర్ దగ్గర నుంచి వాళ్ళు చైనాకు వెళ్ళాలి. సో దాంతో ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది ఉన్నది. వాళ్ళు ఏం చేసినా కానీ భారతదేశాన్ని వాళ్ళు తప్పించుకునే పరిస్థితి లేదు. ఇంతకాలము 62లో కావచ్చు, ఇంకా మిగతా ఇతర ఎప్పుడైనా కానీ మనం చైనాని సముద్రంలో ఎప్పుడూ ఎదుర్కోలేదు. సముద్రంలో ఇండియన్ ఓషన్ సంబంధించి ఏకఛత్రాధిపత్యం భారతదేశానికి ఉన్నది. చైనా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఈ సబంగ్ నేవల్ బేస్ అన్నది కూడా సుమత్రా అచే ప్రావిన్స్ అయినా కానీ కూడా వాళ్ళు భారతదేశానికి లీజ్ ఇచ్చారు. సో మనం గేట్ కీపర్ లాగా ఉన్నాం, ఈ రెండింటి మధ్యలో నుంచే వెళ్ళాలి అవన్నీ. వాళ్ళు ఒకసారి వాళ్ళ ఏమంటారంటే సబ్మరైన్ తీసుకొని వచ్చారు ఇక్కడి నుంచి. దీని నుంచి ఎలా కష్టం మీద తీసుకొని వచ్చి ఇలా వచ్చారు. లోపలికి ఎంటర్ అవ్వంగానే అంటే సైలెంట్ గా ఉన్నారు వాళ్ళు, ఏం సిగ్నల్స్ పంపించకుండా సముద్రం నీటి మట్టంగా వెళ్తున్నారు వాళ్ళు. కానీ మన ఇంటెలిజెన్స్ మన మొత్తం నేవల్ ఆపరేటర్స్ అంతా అక్కడ ఉంది కాబట్టి ఇమ్మీడియట్ గా మనం వాళ్ళకి సిగ్నల్ పంపించాం, వెల్కమ్ టు ఇండియన్ ఓషన్ అని మెసేజ్ వాళ్ళకి పంపించాం. మనం ఎందుకు పంపించాము అంటే, మీరు ఇక్కడ వస్తే మమ్మల్ని మా కళ్ళు కప్పి మీరు రాలేరు అని ఒక సంకేతం పంపించాం మనం. ఓకే, సో ఇది వాళ్ళకు చోక్ పాయింట్. దీన్ని 6th డిగ్రీ ఛానల్ అంటారు. 6th డిగ్రీ ఛానల్ గుండానే వాళ్ళు వెళ్ళాలి. ఇది ఒకవేళ అవాయిడ్ చేశారంటే కనుక ఈ సుమత్రాకి జావాకి మధ్యలో ఉన్నటువంటి సుండా స్ట్రైట్ అని ఒకటి ఉన్నది. ఈ సుండా స్ట్రైట్ అన్నది దీంట్లో నుంచి పెద్ద పెద్ద షిప్స్ వెళ్ళలేవు, చాలా చిన్న నారోస్ పాయింట్ అది. అక్కడ అసలు షిప్స్ వెళ్తే కనుక సముద్రంలో ఇరుక్కుపోతాయి అది. కాబట్టి అక్కడ సమస్య లేదు, వెళ్ళాలంటే 6th డిగ్రీ ఛానల్లోనే వెళ్ళాలి. ఇక్కడ వదిలేస్తే కనుక కింద ఆస్ట్రేలియా దగ్గర నుంచి వెళ్ళాలి. అంటే కనీసం అంటే ఇంకొక 3500-4000 కిలోమీటర్ ప్రయాణం చేసి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ గతి లేని పరిస్థితి. ఇక్కడ కనుక భారతదేశము, అలాగే ఇప్పుడు క్వాడ్ మనం చేసుకుంటున్నాము, ఆస్ట్రేలియా, అమెరికాను, తర్వాత జపాన్, నలుగురు కలిసి కనుక కాపు కాసామంటే కనుక చైనా ఆట అయిపోయింది. అందుకని దీన్ని తప్పించుకోవడానికి కోసం లదాఖ్ లో కావచ్చు, సిపిసి కావచ్చు,
ఇటువంటివన్నీ ప్రాంతాల్లో వాళ్ళు చొరబడడానికి కారణం ఏంటంటే వాళ్ళకు జోగ్రఫిక్ గా పెద్ద చోక్ పాయింట్ ఉన్నది ఇక్కడ. అంటే మన చికెన్ స్నెక్ అంటాం కదా, మనకి ఎలాగైతే చికెన్ స్నెక్ కారిడోర్ నార్త్ ఈస్ట్ లో ఉన్నదో అలా చైనా యొక్క చికెన్ స్నెక్ ఏదన్నా ఉన్నదంటే ఈ ప్రాంతం ఉన్నది. మొత్తం వాళ్ళ వాణిజ్యాన్ని కుదేలు చేయొచ్చు. వాళ్ళకి మొత్తం ఒక వారం రోజులు కనుక వాళ్ళకి మనం ఇంధనం లేకుండా మనం పెట్రోలియం సరఫరాను ఆపేశామంటే వాళ్ళ పని అయిపోయింది. అందుకనే వాళ్ళు పాకిస్తాన్ని, ఆఫ్ఘనిస్తాన్ని, ఇరాన్ని, తుర్కమెనిస్తాన్, కిర్గిస్తాన్ మొత్తం ఆ ప్రాంతం అంతా ఎంత తీసినా మళ్ళీ అక్కడ భూమే ఉంది వాళ్ళకి. సముద్రాన్ని టచ్ చేసే ఛాన్స్ లేదు వాళ్ళకు. అందుకనే ఇరాన్ తోటి వాళ్ళు $400 బిలియన్ ఒప్పందం ఎందుకు పెట్టుకున్నారంటే దీన్ని అవాయిడ్ చేయడానికి. సిపిసి అందుకే పెట్టుకున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ చోక్ పాయింట్, ఈ ఇందిరా పాయింట్, చోక్ పాయింట్ ని వాళ్ళు తప్పించుకోవడానికి కోసమే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఎవిడెంట్లీ మనకు కనపడుతుంది ఇండియన్ ఓషియన్ లో, ముఖ్యంగా హిందూ మహాసముద్రం నుంచే వాళ్ళ ట్రేడ్ వెళ్ళాలి కాబట్టి రేపు పొద్దున క్వాడ్ ఏర్పడితే క్వాడ్ వల్ల సమస్యలు ఉంటాయి కాబట్టి, ఇండియా వల్ల సమస్యలు ఉంటాయి కాబట్టి అని మీరు చెప్తున్నారు. సో మరి అంతేకాదు ఇంకొక సమస్య కూడా ఉన్నది. మనం సిపిసి చూద్దాం. అదే అడుగుతున్నాను. సిపిసి చూస్తే అక్కడ కూడా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందో మనకు అర్థమవుతుంది. మనకు ఎలాగైతే సముద్రంలో వాళ్ళకు చోక్ పాయింట్ ఉన్నదో అలాగే వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఇండియన్ ఓషన్ కి యాక్సెస్ కావాలని చెప్పి పాకిస్తాన్ లో వాళ్ళు బార్డర్ పోర్ట్ ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. బార్డర్ పోర్ట్ యాక్చువల్ గా భారతదేశానికి ఒమాన్ ఆఫర్ చేస్తే అప్పటి ప్రభుత్వం, మన నెహ్రూ గారి ప్రభుత్వం దాన్ని నిరాకరించిన విషయం మనకు తెలుసు. బార్డర్ పోర్ట్ ఇక్కడ ఉన్నది. బార్డర్ పోర్ట్ నుంచి వాళ్ళు కరాచీ గుండా ఈ సిపిసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ ద్వారా తీసుకొని వెళ్ళి పిఓజేకే అని ఏదైతే అంటామో మనము దాన్ని, అంటే దాంట్లో కూడా బాల్తిస్తాన్, గిల్గిట్ ప్రాంతం నుంచి బాల్తిస్తాన్ కింద ఉంటుంది. గిల్గిట్ ప్రాంతం గుండా కరక్కోరం హైవే గుండా వాళ్ళు కష్గర్ కి తీసుకెళ్తున్నారు. కష్గర్ అన్నది జింజియాంగ్ ప్రావిన్స్ లో ఉంటుంది. అది అక్కడికి తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ ఈ కరక్కోరం హైవే వేరే, డెప్సాంగ్ ప్లేన్ దగ్గర ఉన్న కరక్కోరం పాస్ వేరే, రెండు వేరే. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కరక్కోరం హైవే, కరక్కోరం పాస్ రెండు ఒకటి కాదు. కరక్కోరం మౌంటైన్స్ లో టూ ఎండ్స్ అన్నమాట. ఇది ఒక ఉత్తర భాగం అయితే అది దక్షిణ భాగం. కరక్కోరం పాస్ వేరే. ఆ కరక్కోరం పాస్ భారతదేశం మన కంట్రోల్లో ఉన్నది. కరక్కోరం హైవే పాకిస్తాన్ కబ్జాలో ఉన్నది. కాబట్టి దీని గుండా వాళ్ళు వెళ్తారు. సో దీనికి వ్యతిరేకత వాళ్ళ దేశంలోనే వస్తుంది. అక్కడ భయంకరమైన విధ్వంసం చేసి అవన్నీ రోజు దాడులు జరిగి అటాక్స్ జరుగుతున్నాయి. కానీ భారతదేశానికి ఏంటి ఇంప్లికేషన్ మనం కనుక చూస్తే, వాళ్ళు వెళ్ళాలి అంటే కనుక వాళ్ళు మన భూభాగం అయిన గిల్గిట్ గుండా వాళ్ళు దీని గుండానే వెళ్లాల్సి వస్తుంది. అంటే పాకిస్తాన్ కబ్జాలో ఉన్న గిల్గిట్ ప్రాంతం గుండా వాళ్ళు కష్గర్కి వెళ్ళాలి. కష్గర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు సమస్యలు ఏమైనా మానిపోయినాయా అంటే ఇంకా జరగలేదు. ఎందుకంటే ఇక్కడ టక్లా మక్కాన్ అని చెప్పి పెద్ద ఎడారు ఉన్నది. గోబీ డెజర్ట్ అంటాము దాన్ని, టక్లా మక్కాన్ డెజర్ట్, పెద్ద డెజర్ట్ ఉన్నది. ఈ డెజర్ట్ నుంచి వాళ్ళు వెళ్ళలేరు. సో వెళ్ళాలంటే మళ్ళీ ఈ ప్రాంతం గుండా రారు. ఇక్కడంతా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, ఇక్కడ కొండలు ఉన్నాయి. సో ఈ దాటి వెళ్లే సమస్య లేదు. అందుకని ఈ సమస్య వస్తుంది, జింజియాన్ని మనం కాపాడుకోలేము అని తెలిసి వాళ్ళు 50 దశకంలో మన అక్సై చీన్ నుంచి వాళ్ళు రోడ్డు వేసుకున్న విషయం మనం తెలిసిందే అది. సో కష్గర్ నుంచి మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ వాళ్ళు భారత భూభాగం మీదనే వెళ్ళాలి, అక్సై చీన్ మీద గుండానే వెళ్ళాలి. సో 2 సార్లు వాళ్ళు అంటే ఇందిరా పాయింట్, చోక్ పాయింట్, సబంగ్ చోక్ పాయింట్ దగ్గర సముద్రం నుంచి తప్పించుకున్నామన్నా కానీ కూడా, సిపిసి వేసుకున్నా కానీ కూడా మళ్ళీ 2 సార్లు వాళ్ళు భారతదేశాన్ని టచ్ చేయండి వాళ్ళు వెళ్ళలేరు. ఒకటి పాకిస్తాన్ కబ్జాలో ఉన్న ప్రాంతము, 2 వాళ్ళ కబ్జాలో ఉన్న ప్రాంతము. ఈ 2 దాటకుండా అని వాళ్ళు వెళ్ళలేరు. అంటే ఎంత కీలకమైనదో అర్థం చేసుకోవచ్చు. లదాఖ్ అనేది ఎంత కీలకమైనదో అర్థం చేసుకోవచ్చు. లదాఖ్ వాళ్ళ కబ్జాలో వస్తే కనుక మొత్తం మన చోక్ పాయింట్ అవాయిడ్ చేసుకుని పాకిస్తాన్ గుండానో లేదా ఇరాన్ గుండానో మొత్తం తీసుకొని వెళ్ళి వాళ్ళు భారతదేశాన్ని అష్ట కష్టాలు పెట్టచ్చు వాళ్ళు. అందుకోసం వాళ్ళకు ఈ లదాఖ్ అనేది అంత కీలకమైంది. లదాఖ్ కనుక వాళ్ళ కబ్జాలోకి వెళ్ళిపోతే వాళ్ళు ఇటువంటి భారతదేశం ఫ్యూచర్ లో ఎప్పుడైనా వాళ్ళని చోక్ చేయగలదు సముద్రంలో అన్న విషయాన్ని తప్పించుకుంటారు. దానికోసం వాళ్ళు ఇప్పుడు చేస్తున్న దుశ్చర్యలు దాని వల్ల చేస్తున్నారు. లదాఖ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ గిల్గిట్ బాల్టిస్తాన్ కూడా లదాఖ్ లో భాగమే కదా నిజంగా చెప్పాలంటే. గిల్గిట్ బాల్టిస్తాన్
యా, బేసికలీ సార్ ఇప్పుడు మావో జెడాంగ్ కానివ్వండి, అంతకు ముందు చరిత్ర పరంగా కానివ్వండి, ఎప్పుడు చైనా చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న చైనా నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ భూభాగమే. అసలు ఎక్కువ యాక్టివిటీ, ఎక్కువ మంది జనాభా నివసిస్తున్న ప్రాంతం చాలా చిన్నది. కానీ ఇటు టిబెట్ కానివ్వండి, అటు షింజియాంగ్ ప్రావిన్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా విస్తరణవాదంతో అనేక ప్రాంతాల్ని తనలో కలుపుకున్న పరిస్థితి కదా చైనా. సో వాళ్ళ మెయిన్ మోటో ఏంటి? చరిత్ర పరంగా ఆలోచించి చూస్తే మావో జెడాంగ్ చెప్పింది ఏంటి? అంతకు ముందు చరిత్రకారులు చైనా పర్స్పెక్టివ్ లో దాన్ని ఎట్లా చూస్తారు? ఫస్ట్ మనం రెండు చూద్దాం. ఫస్ట్ మావో జెడాంగ్ ఏం చెప్పారు, తర్వాత చైనా యాక్చువల్ గా పరిస్థితి ఏంటి, రెండు చూద్దాం మనం. రెండు. ఆయన ఏం చెప్పారంటే పామ్ అండ్ 5 ఫింగర్స్ అని చెప్పారు. అంటే మన హస్తానికి 5 ఎలా అయితే వేళ్ళు ఉంటాయో అలా హస్తం ఏంటి, 5 వేళ్ళు ఏంటి, ఇది కూడా మనం మ్యాప్ వేసుకొని చూద్దాం. సో మావో జెడాంగ్ ప్రకారం హస్తం అన్నది పామ్ అంటే టిబెట్ ని కబ్జా చేసుకున్నారు. టిబెట్ హస్తం అయితే మొదటి వేలు వచ్చి లదాఖ్, రెండవ వేలు వచ్చి నేపాల్, మూడవ వేలు వచ్చి సిక్కిం, నాలుగవ వేలు వచ్చి భూటాన్, ఐదవ వేలు వచ్చి అరుణాచల్ ప్రదేశ్. సో ఆయన ఏం చెప్పారంటే ఈ 5 వేళ్ళని కూడా మనం క్రమేపీ తీసుకోవాలి, మన కబ్జాలోకి తీసుకోవాలి. 2049కి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సత్తాలోకి వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతుంది. సో 100 ఏళ్ళు పూర్తయ్యేసరికి ఈ 5 వేళ్ళు కూడాను వాళ్ళు చైనా కంట్రోల్లోకి తీసుకోవాలి అని వాళ్ళ క్లియర్ కట్ అజెండా వాళ్ళకు ఉన్నది. అందుకనే మనం చూసాము నేపాల్లో వాళ్ళ ఓలీ ప్రభుత్వాన్ని వాళ్ళు బెదిరించి మెల్లిమెల్లిగా వాళ్ళ మొత్తం కంట్రోల్లో తీసుకోవడము, సైకలాజికల్ కంట్రోల్లో తీసుకున్నారు వాళ్ళని ఆల్రెడీ. ఇంకా జాగ్రఫీగా తీసుకోవాలంతే. నేపాల్ సైన్యం తట్టుకునే పరిస్థితి లేదు, నేపాల్కి భారతదేశానికి సైనిక ఒప్పందం లేదు. సో చైనా రేపు కనుక ట్యాంక్స్ తీసుకొని వచ్చి చైనాకు వాళ్ళు రైల్వే కనెక్షన్, తర్వాత 4 లేన్ హైవే ఇస్తున్నారు, కొండల్ని కట్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు, దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత, అంటే ఇంకో 10 ఏళ్లలో అయిపోతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత సడన్ గా ఒకరోజు ఊకొమ్మడిగా వాళ్ళు వచ్చి నేపాల్ని కబ్జా చేసుకుంటారు వాళ్ళు. సో ఈ పామ్ అండ్ 5 ఫింగర్స్ లో నేపాల్ ఆల్రెడీ వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో వాళ్ళు కంట్రోల్ చేసుకునే ప్రక్రియ మొదలు పెట్టారు వాళ్ళు. భూటాన్ కి సంబంధించి డోక్లాం లో ప్రయత్నం చేశారు. అలాగే డోక్లాం మ్యాప్ కనుక మనం చూస్తే మన అరుణాచల్ ప్రదేశ్ కి భూటాన్ కి మధ్యలో ఉన్నటువంటి ఒక అడవి ప్రాంతాన్ని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే అది టిబెట్ తో టచ్ కూడా అవ్వట్లేదు. అది భారతదేశం భూటాన్ కి మధ్యలో ఉన్నది. అంటే వాళ్ళ లెక్కలో అరుణాచల్ ప్రదేశ్ సౌత్ టిబెట్ కాబట్టి అది భారత భూభాగం కాదు. కాబట్టి దాని పక్కన ఉన్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అస్సాం క్లెయిమ్ చేశారు అనుకుందాం కాసేపు. అస్సాంకి వాళ్ళకి బార్డర్ ఎక్కడ కనెక్షన్ ఉన్నది అంటే అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదా, అరుణాచల్ ప్రదేశ్ మాది కదా, కాబట్టి మాది కావాలి, అలా క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళు. సో భూటాన్ పట్ల ఆల్రెడీ వాళ్ళు కన్ను వేశారు. అరుణాచల్ సరే తవాంగ్తో సహా మొత్తం అరుణాచల్ మాది కాదు అని చెప్పి 4 రోజుల క్రితం వాళ్ళ స్పోక్స్మెన్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది. కానీ నిజంగా చూస్తే వాళ్ళ పామ్ అండ్ 5 ఫింగర్స్ ఏంటి అని చూస్తే కనుక మావో జెడాంగ్ చెప్పింది కాదు. నిజంగా వాళ్ళు ఇదివరకు చేసిన కబ్జా ప్రకారం చూస్తే పామ్ 5 ఫింగర్స్ ఏంటి అని వాళ్ళ దేశంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే దాన్ని కూడా మనం మ్యాప్ వేసి చూద్దాం. మనం చూస్తే ఇది నిజమైన చైనా యొక్క జాగ్రఫికల్ మ్యాప్. ఇది ఇవన్నీ కూడా కబ్జా చేసుకున్న ప్రాంతాలు. ఈ ఏదైతే మనకి ప్రాంతం చూస్తున్నామో ఇది చైనా ప్రాపర్, మిగతా ప్రాంతాలన్నీ కూడా కబ్జా చేసుకున్నారు. సో వాళ్ళు ఏం చేశారు, ఇది మిడిల్ కింగ్డమ్ అని వాళ్ళు అంటారు. మిడిల్ కింగ్డమ్ కి వాళ్ళకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఫస్ట్ యూనాన్ ప్రావిన్స్ అన్నది వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఇది ట్రెడిషనల్ గా చైనా సంబంధించింది కాదు, కానీ కొన్ని శతాబ్దాలు కొన్ని సెంచరీస్ గా వాళ్ళు దీన్ని కబ్జా చేసుకున్నారు వాళ్ళు. అలాగే టిబెట్ ని కబ్జా చేసుకున్నారు వాళ్ళు. కానీ 1949 దాకా చైనా మోరర్లెస్ ఇండిపెండెంట్ గానే ఉండేది. అంటే వాళ్ళ అటానమీ వాళ్ళకు ఉండేది. ఏదో వాళ్ళు కప్పం కట్టేవాళ్ళు, యుద్ధం కావాలంటే వెళ్ళేవాళ్ళు, చేసేవాళ్ళు. కానీ మోరర్లెస్ వీళ్ళు ఇండిపెండెంట్ గానే ఉండేవాళ్ళు. తర్వాత ఈస్ట్ టుర్కిస్తాన్ అన్న ప్రాంతాన్ని వాళ్ళు కబ్జా చేసుకొని దీన్ని వాళ్ళు ఇప్పుడు జింగ్జియాంగ్ అంటారు. జింగ్జియాంగ్ అంటే అవుటర్ టెరిటరీ, అంటే బయట ఉన్నటువంటి టెరిటరీ అని అర్థం వస్తుంది అన్నమాట. జింగ్జియాంగ్ అంటే వాళ్ళది కాదని వాళ్ళ పేరులోనే వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు జింగ్జియాంగ్ దీన్ని ఆక్రమించుకున్నారు.
అలాగే మంగోలియాలో చాలా భాగాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఇన్నర్ మంగోలియా అన్న ప్రాంతాన్ని వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఇది 4వ ఫింగర్. అది 5వ ఫింగర్ వచ్చి మంచూరియా. 5 వేళ్లు వాళ్ళు యాక్చువల్ గా కబ్జా చేసుకున్నారు. మంచూరియా 5 వేళ్లు. సో వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే మిడిల్ కింగ్డమ్ ఏదైతే వాళ్ళ రాజ్యం ఉన్నదో దాని చుట్టుపక్కల ప్రాంతాలందరూ వాళ్లకు బానిసలుగా పనిచేయాలి. హాన్ చైనీసులు మిడిల్ కింగ్డమ్ లో ఉన్న వాళ్లకు వీళ్ళు సామంతులుగా వీళ్ళ సుఖభోగాల ఆలసాల కోసం మిగతా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పని చేయాలి అన్నది వాళ్ళ వాదం. ఇది ఇప్పటిది కాదు, 1000 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఒక భావజాలం. ఆ భావజాలాన్నే ఎక్స్పాండ్ చేసి అది వాళ్ళకి సరిపోక, ఆ దాహం సరిపోక ఇప్పుడు భారతదేశం కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్నటువంటి పామ్ అండ్ 5 ఫింగర్స్, టిబెట్ నుంచి ఇంకో 5 ఫింగర్స్ పెట్టారు. అలాగే రేపు టుర్కమెనిస్తాన్ నుంచి, ఈస్ట్ టుర్కమెనిస్తాన్ అంటే జింగ్జాంగ్ నుంచి ఇంకో 5 వేలు పెట్టుకుంటారు. అలాగే విస్తారవాదం చేసుకుంటూ వెళ్తుంటారు అనమాట. అంటే వాళ్లకు ఈ ప్రాంతాలన్నీ కబ్జా చేసుకున్న 5 వేలు వాళ్ళకి సరిపోవట్లేదు. ఇంకా నెక్స్ట్ భారతదేశం, బంగ్లాదేశ్, ఇవన్నీ వీళ్ళ నేపాల్, భూటాన్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి బానిసలు కావాలి. సో అది వాళ్ళ అభిప్రాయం అనమాట. వాళ్లలోనే ఒక ముక్క అక్కడి నుంచి శకలం వెళ్ళిపోయి తైవాన్ గా ఏర్పడింది, అది తెలుసు మనకు. సో తైవాన్ ని కూడా మేము కలుపుకోవాలి అన్నటువంటి ఒక దురాలోచన వాళ్ళకు ఇప్పుడు చాలా, అంటే ముందు నుంచి ఉన్నది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 2049 లోపల దాన్ని కబ్జా చేసుకోవాలి అన్నది వాళ్ళ ప్లాన్ లో ఉన్నారు. షీ జిన్పింగ్ వచ్చి 2049 దాకా నేను వెయిట్ చేయను, 2021 లోపలే తీసుకుంటాను అని ఆయన సూచన ఇచ్చినట్టు మనకు తెలుస్తోంది. ఏదేమైనా కానీ 21 years కి 2021 కి కమ్యూనిస్ట్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసి 100 years అవుతుంది. సో ఇది వాళ్ళ భౌగోళిక స్థితి. అంటే వాళ్ళు ఎన్ని వందల సంవత్సరాలుగానో కబ్జాదారులుగా ఉన్నారు. వాళ్ళ సంస్కృతి కాదు, వాళ్ళ ఇది కానకపోయినా కానీ కూడా వాళ్ళు దాన్ని వాళ్ళ అధీనంలో పెట్టుకొని వాళ్ళు అందరితోటి కూడాను బానిసత్వం వాళ్ళ మీద ఆపాదించి వాళ్ళ దగ్గర నుంచి కప్పను తీసుకోవడము, వాళ్ళ రిసోర్సెస్ తీసుకోవడం, ఇటువంటివన్నీ చేస్తారు. రైట్ గిరిధర్ జీ, ఇప్పుడు మీరు సరే దానికి సంబంధించి వాళ్ళ విస్తారవాదం ఎలా ఉంది అనేది మనకు మీరు ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు. సో పామ్ అండ్ 5 ఫింగర్స్ అంటే ముందున్న మిడిల్ కింగ్డమ్ పోయి ఇప్పుడు టిబెట్ నుంచి టిబెటే పామ్ అయిపోయింది, అరచేయిగా మారిపోయింది. మిగతా ఆ తర్వాత భారత్ అవుతుంది, తర్వాత ఇంకోటి అవుతుంది. దట్స్ వాట్ మీరు కరెక్ట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు నిజంగా మనం చాలా బాగా రెసిస్ట్ చేస్తూ ఉన్నాం. చాలా రెసిస్ట్ చేయడం కాదు, చాలా గట్టి జవాబు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి మన త్రివిధ దళాలు. సో సరిహద్దుల్లో చాలా స్పష్టమైన సంకేతాలని చైనాకి ఇస్తూ ఉన్నాం. చైనా ఈ భారత భూభాగాల్ని ఆక్రమించుకోలేదు అని చాలా స్పష్టంగా, ధైర్యంగా, గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. బట్ ఇప్పుడు నిజంగా యుద్ధం అనివార్యం అవుతున్న పరిస్థితి మీకు కనబడుతోందా? అండ్ ఈ క్లైమేటిక్ కండిషన్స్ లో ముఖ్యంగా వాతావరణ ప్రతికూలతలు ఎక్కువగా ఉన్న లదాఖ్ లాంటి ప్రాంతం కావచ్చు, అటు అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతం కావచ్చు, కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఇట్లాంటి ప్లేసెస్ లో నిజంగా యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయా? ఫస్ట్ పాయింట్. అండ్ వింటర్ లోనే రాబోయే అక్టోబర్, నవంబర్ ఈ టైమే చాలా కీలకమని కూడా అంటున్నారు. ఓవైపు అమెరికా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అమెరికా ఎలక్షన్స్ జరుగుతున్న టైం ని ఆసరాగా చేసుకుని ఇక్కడ దాడి చేసే అవకాశం ఉంది చైనా అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? మీరేం చెప్తారు? వింటర్ లో ఎలా ఉంటుంది పరిస్థితి? యుద్ధం తప్పదు అని నాకు అనిపిస్తుంది. యుద్ధం ఎట్టి పరిస్థితుల్లో తప్పదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే మనం భారతదేశం చాలా కఠినమైన ప్రతిక్రియ మనం చూపించాము. గల్వాన్ ఇన్సిడెంటే వాళ్ళకు చాలా పెద్ద చెంపదెబ్బ అయింది. వాళ్ళకు మనం 20 మంది మన సైనికులు వీరమరణం చెందిన తర్వాత వాళ్ళకందరూ శ్రద్ధాంజలి ఘటించాము, ఘన నివాళులు ఇచ్చాము. వాళ్ళందరినీ కూడాను మనం చాలా గౌరవప్రదంగా దేశం అంతా కూడాను కన్నీరు మున్నీరై వాళ్ళని సాగనంపాము మనం. కానీ చైనాలో వాళ్ళు ఎంతమంది చనిపోయారో ఈ రోజు దాకా చెప్పలేదు. ఎంతమంది చనిపోయారో చెప్పలేదు. వాళ్ళకు నివాళులు ఇచ్చిన దాఖలాలు లేవు, దాచిపెట్టారు ఆ నంబరు. దాంతో వాళ్ళ సైన్యంలోనే ఒక విధమైన నిరాశ, నిస్పృహ ఉన్నది. అంటే మా జీవితాలకి ఏం విలువ లేదా అన్నటువంటి ఒక ప్రశ్న వాళ్ళలో పుట్టడం మొదలుపెట్టింది. సో వాళ్ళలో మళ్ళీ కలహాలు వచ్చి వాళ్ళు గొడవలు అయిపోయేంత లోపల ఏదైనా చేయాలి, అదొక కారణం. రెండవది, షీ జిన్పింగ్ కి అది పర్సనల్ గా ఆయనకు పెద్ద అవమానం. అది గల్వాన్ ఇన్సిడెంట్ కావచ్చు, స్పంగూర్ లేక్ దగ్గర మనం సడన్ గా ఆక్యుపై చేయడం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మాల్డో గ్యారిసన్ అంతా ఎందుకు పనికి రాకుండా పోయింది. వాళ్ళు మాల్డో గ్యారిసన్ ఎన్ని ట్యాంకులు తీసుకొచ్చారు, ఎన్నో వాళ్ళు ఆర్టిలరీ గన్స్ తీసుకొచ్చారు, అవన్నీ ఎందుకు పనికిరావు ఇప్పుడు వాళ్ళకి. ఎప్పుడైతే మనం ఆ కొండలు ఆక్యుపై చేశామో
వాళ్ళందరూ మన మన షూటింగ్ రేంజ్ లో ఉంటారు. అక్కడ పిట్ట కదిలినా మనం కాల్ చేస్తాం, క్లియర్ కట్ అది. అందుకని ఏమి చేయలేరు, మాల్డో రీజన్ లో వాళ్ళు ఏమి చేయలేరు. అంతేకాదు మాల్డో ప్రాంతానికి వాళ్ళు రావాలంటే ఇందాక మనం మ్యాప్ లో చూసాం, ఒక నేరో ఫనల్ లాగా అక్కడి నుంచే రావాలి వాళ్ళు. సో దాన్ని కూడా మనం కాసు కొట్టేయచ్చు. అసలు ఇన్ఫాక్ట్ మనం కనుక ఇప్పుడు రఫైల్స్ వచ్చాయి మనకు, రఫైల్ మన ఎయిర్ స్పేస్ నుంచే అక్కడ ఫైర్ చేయొచ్చు మనం. అసలు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ డాట్ కూడా అక్కర్లేదు మనం. అక్కడి నుంచి మనం ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ కొట్టామంటే కానీ ఎగిరిపోతుంది. సరే, వాళ్ళ దగ్గర S-300 ఉన్నది, దాన్ని ఘటించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ దాన్ని ఎలా తప్పించుకోవాలన్నది మనకు యుద్ధ విన్యాసాలు పటిష్టంగా చేస్తున్నాం మనము. కొండ ప్రాంతాల్లో వాళ్ళ సిగ్నల్స్ లేనటువంటి ప్రాంతాల్లో మనం చొరబడి వెళ్ళి కొట్టగలిగిన నైపుణ్యం మనకు ఉన్నది. కాబట్టి మొత్తం మాల్డో గ్యారిసన్ వాళ్ళకి వేస్ట్ అయిపోయింది. ఇదే కనుక వింటర్ ప్రాంతం దాటిన తర్వాత మనం ఫోర్టిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా ఎందుకు పనికిరాదు, అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఏం చేసినా ఇప్పుడే చేయాలి వాళ్ళు. ఇప్పుడు చేయలేదంటే ఇంకెప్పుడు చేయలేరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు గట్టి లేని పరిస్థితి ఉన్నది. యుద్ధం చేయకుండా తప్పించుకోలేని పరిస్థితి వాళ్ళకి ఈరోజు ఉన్నది. అది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ సైడ్ నుంచి మనం ఆలోచించాలి. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి ఆప్షన్ లేదు, యుద్ధం చేసి తీరాలి. అర్జెంటుగా అక్కడ వాళ్ళు ఏదో ఒక చర్య చేయకపోతే, ఒకటి షీ జిన్పింగ్ మాట పోయినట్టు అవుతుంది, ఆయన అవమానం తట్టుకోలేని పరిస్థితి. రెండు, వాళ్ళ సైన్యంలో విద్రోహాలు రాకముందరే ఆయన ఏదైనా చర్య చేయాలి. మూడు, చర్య ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయలేరు. ఈ కారణాల వల్ల వాళ్ళు యుద్ధం చేయక తప్పదు. ఇది నా విశ్లేషణ. ఎప్పుడు చేస్తారన్న దానికి అఫ్కోర్స్ సైనిక అధికారులు కూర్చొని నిర్ణయిస్తారో. ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి, లోకల్ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అధికారాలు తీసేస్తుంది బైజింగ్. డైరెక్ట్ గా ఇప్పుడు షీ జిన్పింగే దానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదివరకు ఆ కమాండ్ ఎలా ఉండేదంటే, లోకల్ కమాండర్స్ వాళ్ళ వెస్టర్న్ కమాండ్ కి రిపోర్ట్ చేసేవాళ్ళు. వెస్టర్న్ కమాండ్ వచ్చి చెంగ్డూలో ఉండేది. చెంగ్డూ వెస్టర్న్ కమాండ్ కి వాళ్ళు రిపోర్ట్ చేసేవాళ్ళు. అక్కడి నుంచి బీజింగ్ వెళ్ళేది. ఇప్పుడు లోకల్ కమాండర్స్ కాదు, చెంగ్డూ కాదు, డైరెక్ట్ గా షీ జిన్పింగ్ ఆఫీస్ లోనే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ తెలియకుండా మీరు ఒక ఎమోషన్ తోటో నాకేదో అవమానమైందని చెప్పి మీరు నిర్ణయాలు తీసుకుంటుంటే కనుక అది చాలా తప్పు. కాబట్టి అక్కడి నుంచి నిర్ణయాలు వాళ్ళు తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ నిర్ణయాలు పొలిటికల్ డెసిషన్స్ ఉంటాయి, మిలిటరీ డెసిషన్స్ గా ఉండవు. అంతేకాదు ఆయనకి పదవికి ఎప్పుడు ముప్పు వస్తుందో అని చెప్పి చాలా రీషఫుల్స్ చేశారు ఆయన. ఈ రీషఫులింగ్ లో, ఈ పర్జింగ్ లో ఏం చేశారంటే చాలా మంది కీలకమైన మనుషుల్ని తీసేసి అంటే స్తోమత లేని, అనుభవం లేనటువంటి వ్యక్తుల్ని పెట్టడం జరిగింది. ఫర్ ఇన్స్టెన్స్ ఆర్టిలరీ సంబంధించిన వ్యక్తిని ఇతను నాకు వ్యతిరేకి అనుకొని అతన్ని ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్స్పోర్ట్ లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆర్టిలరీలు పెట్టారు. అలాగే ఏదో గ్రెనేడ్ బెటాలియన్ సంబంధించిన వ్యక్తిని తీసేసి ఇంక కూడా పెట్టారు. ఇలాగా చాలా గత ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత గత 4 నెలల్లో ఈ పర్జింగ్ అన్నది చాలా విపరీతంగా జరిగేసరికి వీటన్నిటికీ ఒక యాంటీ కరప్షన్ అని చెప్పి చేశారు ఇవన్నీ. వాళ్ళందరూ వెళ్ళిపోయేసరికి సో అక్కడ ఒక విధమైన ఎఫిషియన్సీ బాగా తగ్గిపోయింది వాళ్ళకు. నిజంగా యుద్ధ స్తోమత అన్నది వాళ్ళకి లేదు ఈరోజు నిజంగా చెప్పాలంటే. కానీ వాళ్ళకి టెక్నాలజీ విపరీతంగా ఉన్నది. తర్వాత వాళ్ళకి ఏంటంటే ఓవర్వెల్మింగ్ ఫోర్స్ అంటారు. మీ దగ్గర 100 మంది ఉంటే వాళ్ళు 1000 మందిని తీసుకొస్తారు. సో అలా అటాక్ చేస్తారు. మనకు ఇప్పుడు కొండ మీద మనం ఉన్నాం కాబట్టి నార్మల్ గా మిలిటరీ పరంగా ఎలా ఉంటుందంటే 1:12. అంటే కొండ మీద ఒక వ్యక్తి కూర్చుంటే కింద 12 మంది రావాలి. మనం కొండ మీద కనీసం అంటే ఒక 5,000 మందిని పెట్టాం మనం. అంటే వాడు కనీసం అంటే ఒక 60,000-70,000 వేల మంది తీసుకొస్తే కానీ మనల్ని అక్కడి నుంచి వాడు తీయలేడు మనల్ని. సో 60,000-70,000 వేల మంది వాడికి లెక్క కాదు. మావో జెడాంగ్ ఆల్రెడీ నెహ్రూకి చెప్పాడు, ఆయన ఒక 2 కోట్ల మంది చచ్చిపోతే నాకేం పెద్ద లెక్క లేదు అన్నాడు. మనుషుల ప్రాణాలు లెక్క కాదు, ప్రాణాలు లెక్క కాదు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ సత్తాలో ఉండాలి, అది వాళ్ళకు చాలా ముఖ్యమైనది. సో ఇప్పుడు కూడాను చైనీస్ కరోనా వైరస్ వచ్చిన తర్వాత, ఈ వుహాన్ వైరస్ వచ్చిన తర్వాత ఎన్ని లక్షల మంది చనిపోయారో మనకు తెలియదు. వాళ్ళు చూపించేదేమో చాలా తక్కువ సంఖ్య చూపిస్తున్నారు, 80,000 దాటి వాళ్ళు చూపించట్లేదు. ఎప్పుడో ఆపేశారు, 5,000 మంది 6,000 మంది దాటి చావలేదు అంటున్నారు. లక్షల్లో పోయారు. ఎన్ని కుటుంబాలు మాయమైపోయినాయి, ఎక్కడ పోయినారో తెలియదు. అంత ఫెసిలిటీస్ మనకు శాటిలైట్ ఇమేజ్ లో కనిపిస్తున్నాయి కానీ వాళ్ళు చెప్పట్లేదు. ఎక్కడ ఏ దేశంలో ఆరిజినేట్ అయిందో ఆరిజిన్ స్టేట్ లో మీకు మనుషులు చావకుండా ఉన్నారా? సో వాళ్ళు మనుషుల ప్రాణాలకి వాళ్ళకి లెక్కలేదు. కాబట్టి వాళ్ళ సైన్యాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడ పంపించేటువంటి ప్రమాదం ఉన్నది. చాలా పెద్ద పెద్ద మోతాదుల్లో, చాలా వేల సంఖ్యలో వాళ్ళ మనుషుల్ని లక్షల్లో పంపిస్తారు, మొత్తం ఈ బార్డర్ కంతా పంపిస్తారు. ఒక డిసడ్వాంటేజ్ ఏమున్నదంటే వాళ్ళు అక్లమటైజ్ అవ్వలేదు.
వాళ్ళందరూ కూడా పల్ల ప్రాంతం నుంచి వస్తున్నారు. టిబెట్ పల్ల ప్రాంతం, అది కూడా 11,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడికి రావాలంటేనే కష్టం. కానీ ఈ కొండ ప్రాంతాలకి ఇవన్నీ మాల్డో ఈ ఏరియా ప్రాంతం అంతా రావాలంటే, గురుంగ్ హిల్, బ్లాక్ టాప్ ఈ ప్రాంతానికి అంతా రావాలంటే ఇక్కడ 15, 14, 16,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ. సో అక్లమటైజేషన్ లేకుండా వాళ్ళు యుద్ధం చేయలేరు, వాళ్ళు ఊపిరాడదు వాళ్ళు. అది మనం చూసాం ఇక్కడ. అక్లమటైజేషన్ లేకుండా వాళ్ళకి ఏమైందో మనం చూసాం. 120 నిమిషాల టైం మన వాళ్ళకి ఇస్తే మనం ఒక 5-10 నిమిషాల ముందరే మన వాళ్ళు మొత్తం కొండలన్నీ కబ్జా చేసుకున్నాం, మనం వెళ్ళుకున్నాం. కానీ వాళ్ళు చైనీస్ వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళు బయలుదేరిన తర్వాత మనం ఆర్డర్ ఇచ్చాం, వాళ్ళని చూసి మనం ఆర్డర్ ఇచ్చాం. మనం ఆర్డర్ ఇచ్చిన 120 నిమిషాల్లో మనం కబ్జా చేసుకున్నాం, కానీ వాళ్ళు రాలేకపోయారు. పైకి వచ్చేసరికి వాళ్ళు రొప్పుతున్నారు. వాళ్ళు ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో వాళ్ళు చాలా మంది చైనీస్ సైనికుల్ని మనం యుద్ధ బందీలుగా తీసుకున్నామని మనకు తెలుస్తోంది. బందీలుగా తీసుకొని తర్వాత రోజు తర్వాత 2 రోజుల తర్వాత వాళ్ళకి వెనక్కి పంపించాము. ఇది వాళ్ళు చెప్పలేదు, మనము చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకు మహం చెల్లదు కాబట్టి వాళ్ళు చెప్పలేదు. మనం కూడా స్ట్రాటజిక్ గా పెద్ద గొడవ చేయలేదు కాబట్టి వాళ్ళు కబ్జా చేసుకొని మళ్ళీ రావద్దని బెదిరించి పంపించేసాం మనం. సో మనకున్న నైపుణ్యం వాళ్ళకి లేదు. కానీ ఇప్పుడు కొండ మీద ఇందాక చెప్పాను 1:12, వాడు 1:50 తీసుకొస్తాడు, 1:40 తీసుకొస్తాడు. సో వాడు మనిషి ప్రాణానికి లెక్కలేదు, అందరూ వస్తారు అక్కడి నుంచి. సో అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక ప్రమాదం. రెండవది, ఇంత చలిలో వాళ్ళకు యుద్ధం చేసే ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి. ఇప్పుడు కూడా వాళ్ళ సైన్యం అంతా ఏం చేస్తున్నారంటే, వాళ్ళకు ఆక్సిజన్ టెంట్స్ ఉంటాయి, దాంట్లో వాళ్ళకి 24 గంటలు జనరేటర్స్ ఆక్సిజన్ పంప్ చేస్తుంటాయి. కాబట్టి వాళ్ళు హాయి కూర్చొని ఉంటారు. వాళ్ళు వస్తున్న వెహికల్స్ అన్ని కూడా ఆక్సిజన్ టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది. బయట మీకు -20°C ఉంటే లోపల మీకు +20°C ఉంటుంది. అలాగా వాళ్ళు మొత్తం టెంపరేచర్ అంటే అంత యుద్ధ భూమిలో ఉన్న సైనికులకు అన్నిటికీ ఇటువంటి వెసులుబాట్లు కలిగించారు. నిన్న ఒక 2 రోజుల క్రితం వీడియో కూడా చూసే ఉంటారు మీరు, వాళ్ళ గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ పంపించిన వీడియో. వాళ్ళు డ్రోన్స్ తోటి వేడి అన్నం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. భారతదేశంలో వాళ్ళు క్యాన్సర్ తినాలి, వాళ్ళ పట్ల మాకు సింపతీస్ ఉన్నాయని వాళ్ళు పెట్టారు. అంటే వాళ్ళు సుఖాలకు మరిగారు. వాళ్ళకు వేడి అన్నం దొరకడం, మంచి ఆక్సిజన్ ఉన్న టెంట్ లో కూర్చోవడం, టెంపరేచర్ కంట్రోల్ వెహికల్స్ లో వెళ్ళడం, ఇవన్నీ చేసేసరికి ఎప్పుడో 1-2 గంటలో బయట వచ్చి గొడవ చేసి వెళ్ళిపోతుండేవాళ్ళు. మన వాళ్ళు 24 గంటలు 365 రోజులు కట్టిక చలిలో అక్కడ బ్లిజార్డ్స్ అని వస్తుంటాయి, ఆ గాలికి తట్టుకోలేం, గాలికి టెంట్లు ఎగిరిపోతాయి. అటువంటి పరిస్థితిలో మన వాళ్ళు అక్కడ ఉండేటువంటి క్షమత, ఎక్స్పీరియన్స్ మనకున్నది. ఎందుకంటే సియాచిన్ గ్లేషియర్లోనే మనం ఉన్నాం, 25,000 అడుగుల ఎత్తులోనే మనం యుద్ధం చేస్తున్నాం. కాబట్టి మనకున్న యుద్ధ నైపుణ్యం వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు అట్రిషన్స్ చాలా ఉంటాయి, అంటే చాలా మంది చనిపోతారు వాళ్ళు. ఇప్పుడు షీ జిన్పింగ్ నిర్ణయం తీసుకుంటున్నాడు కాబట్టి, ఆయన ఒక ఆర్మీ కమాండర్ కాదు కాబట్టి, హిట్లర్ ఎలాగైతే ఆర్మీ కమాండర్ కాకుండా ఆయన తప్పు మిలిటరీ డెసిషన్స్ తీసుకొని ఆయన నష్టపోయాడో, ఈ రోజు షీ జిన్పింగ్ కూడా అదే చేయబోతున్నాడు. ఆయన కూడా తప్పు నిర్ణయాలు ఇప్పటికే హిట్లర్ అని అంటున్నారు కదా, హిట్లర్ అంటున్నారు, కరెక్ట్. సో అటువంటి తప్పుడు నిర్ణయాలు ఆయన తీసుకోబోతున్నాడు. ఆయన గతి లేని పరిస్థితులు ఆయన తీసుకుంటాడు. కానీ వాళ్ళకున్న అడ్వాంటేజ్ కొన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు డ్రోన్స్ తో అటాక్ చేయొచ్చు మనల్ని, తర్వాత టెక్నాలజీతో అటాక్ చేయొచ్చు. నిన్ననే వచ్చిన వార్త, వాళ్ళు 5G కేబుల్ వేసుకుంటున్నారు అక్కడ దాకా, వాళ్ళు ఆల్మోస్ట్ LAC దాకా కేబుల్స్ వేస్తున్నారు. సో టెక్నాలజికలీ వాళ్ళు మనకంటే చాలా సుపీరియర్. మన సైన్యం చాలా ట్రైన్డ్, మనకున్నటువంటి స్తోమత వాడికి లేదు, కానీ టెక్నాలజీ పరంగా వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో వాళ్ళు టెక్నాలజీ పరంగా కొట్టచ్చు, అది ప్రయత్నం చేసే ప్రమాదం ఉన్నది. దానికి మనకు మనకు ఇజ్రాయెల్ నుంచి కావచ్చు, అమెరికా నుంచి కావచ్చు, మనకు కొంత సహాయం కావాల్సి వస్తుంది. అంటే పరోక్షంగా, ప్రత్యక్షంగా వాళ్ళు రారు, ఎలాగోను పరోక్షంగా మనకు కావాలి. ఇంటెలిజెన్స్ ఇవ్వడం కావచ్చు, శాటిలైట్ ఇమేజరీ కావచ్చు, లేదా కొంత ఎక్విప్మెంట్, వాళ్ళని ఎదుర్కొనేటువంటి ఎక్విప్మెంట్ కానీ ఇటువంటివి కావాలి. మనం ఇదివరకు కూడా చర్చించుకున్నాము. వాళ్ళ హోటాన్ కావచ్చు, ఇటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి లదాఖ్లో ఉన్నటువంటి వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ అన్ని కూడాను చాలా ఎత్తులో ఉన్నట్టు ఎయిర్ ఫీల్డ్స్. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వాలంటే అక్కడ ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఏదో ఇంధనమైనా తక్కువ తీసుకొని వెళ్ళాలి, లేదా బాంబులైనా తక్కువ తీసుకెళ్ళాలి. రెండింటిలో ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి. దగ్గరగా వెళ్ళి కొట్టొస్తామనుకుంటే వాళ్ళు ఇంధనం తక్కువ పెట్టి బాంబులు ఎక్కువ పెట్టుకొని వెళ్ళాలి. లేదు కొంచెం లోపల వెళ్ళి లేనో లేకపోతే ఇంకేదో శ్రీనగర్నో ఇంకెవరినో చండీగఢ్నో కొట్టాలి అనుకుంటే కనుక వాళ్ళు దాన్ని పెట్రోల్ ఎక్కువ పెట్టుకొని 2-3 బాంబులు పెట్టుకొని రావాలి. సో ఏదేమైనా వాళ్ళు చాలా దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. మనకు అలా కాదు. అంబాలా కావచ్చు, లేదా పఠాన్కోట్ కావచ్చు, లేదా జమ్మూ కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా మన పల్ల ప్రాంతాలు. ఇక్కడి నుంచి మనం ఫుల్ లోడ్ తో మనం టేక్ ఆఫ్ అవ్వచ్చు. మన మిక్స్ కావచ్చు, మిరాజెస్ కావచ్చు,
ఆఖరికి తేజస్ కావచ్చు. మన తేజస్ కూడా మనం ఫార్వర్డ్ బేసిస్ లో పాకిస్తాన్కి పెట్టాము, మిగతా అసెట్స్ అన్ని మనం చైనాకి పెట్టాము. సో ఇవి ఏమైనా కానీ మనకి ఇప్పుడు వచ్చింది రఫైల్స్ కానీ ఇవన్నీ కూడా మనం పల్ల ప్రాంతం నుంచి టేక్ ఆఫ్ చేస్తాం కాబట్టి ఫుల్ లోడ్ లో మనం టేక్ ఆఫ్ చేస్తాం కాబట్టి చైనా ఎయిర్ ఫోర్స్ మనం ఈజీగా ఎదుర్కోవచ్చు. సో ఈ నెగటివ్స్ అన్ని ఉన్నాయి, కానీ అసలు టెక్నాలజీ పరంగా వాళ్ళు యుద్ధం చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తారు. 2-3 వారాలు యుద్ధం జరిగితే కనుక భారతదేశమే గెలుస్తుంది. కానీ దాన్ని దాటి 1-2 నెలలు దాటిందంటే కనుక వాళ్ళ ఎకానమీ మనకంటే చాలా పెద్ద ఎకానమీ, 5-6 రెట్ల పెద్ద ఎకానమీ, కాబట్టి అది తట్టుకునే కెపాసిటీ ఉండదు. సో ఒక 3-4 వారాల్లో ప్రపంచ శక్తులన్నీ కూడాను వచ్చి యుద్ధ విరామానికి ఒత్తిడి తీసుకొచ్చి ఆపుతారు అని మనం భావిద్దాము. ఒకవేళ అది కనుక జరిగితే మనం కొంత భూభాగాన్ని మనం వెనక్కి తీసుకోవచ్చు. తీసుకోకపోయినా బహుశా అరుణాచల్లో కొంత అతను రావచ్చు, మనం లదాఖ్ లో కొంత వెళ్ళొచ్చు, ఏదో ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది. కొంత వాళ్ళు గెయిన్ చేస్తారు, కొంత మనం గెయిన్ చేస్తాము. మోరర్లెస్ అది ఒక స్టేల్ మేట్ గా నిలుస్తుంది. స్టేల్ మేట్ కూడా షీ జిన్పింగ్ కి చాలా పెద్ద చెంపదెబ్బ. కాబట్టి ఇంక షీ జిన్పింగ్ అటువంటి యుద్ధం వస్తే కనుక ఆయన ఉండడు. భారతదేశం ఓడిపోతే మోదీ గారికి అది పెద్ద చెంపదెబ్బ. కాబట్టి ఇక్కడ ఈయన కూడా పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. ఆయనను అవమానించడం కోసం వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ యుద్ధం వస్తే కనుక స్టేల్మేట్ వస్తే కనుక మనం గెలిచినట్టే లెక్క, స్టేల్మేట్ వస్తే చైనా ఓడిపోయినట్టు లెక్క. సో చిన్న దేశాలు కూడా బర్మా కావచ్చు, లేదా లావోస్ కావచ్చు, లేదా మన వియట్నాం కావచ్చు, లేదా థాయిలాండ్ కావచ్చు, వీళ్ళు కూడా చైనాని కళ్ళు చూసి మాట్లాడగలిగే ధైర్యం వాళ్ళకు వస్తుంది భారతదేశం కనుక గెలిస్తే. కాబట్టి ఈ యుద్ధం వాళ్ళకు అనివార్యము, గెలవక తప్పదు. గెలవకుండా ఓడిపోయే ఆప్షన్ లేదు చైనాకు. అందుకోసం యుద్ధం వస్తుంది. చలికాలంలో రాదు అనుకుంటే మన మూర్ఖత్వం అది. చలికాలంలో కూడా వస్తుంది, మనం సిద్ధంగా ఉండాలి. ఈ అమెరికా ఎలక్షన్స్ తో బిజీగా ఉన్నప్పుడు ఈ 1-2 నెలల్లో వచ్చే ఆప్షన్స్, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో అమెరికా ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఈవెన్ చాలా మీరు కూడా గతంలో కూడా చెప్పారు, ట్రంప్ చైనా విషయంలో చాలా స్పష్టంగా గట్టిగా ఉన్నాడు. కానీ బైడెన్ కొంత రేపు పొద్దున కొంచెం మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంత తీవ్రత ఉండకపోవచ్చు అమెరికా శ్వేత సౌధంలో కనుక అధికార మార్పిడి జరిగితే. బట్ వేరాజ్ ఇప్పుడున్న ఎలక్షన్స్ టైంనే చాలా అడ్వాంటేజెస్ గా చైనా భావిస్తూ ఉన్నట్టుగా కనబడుతోంది. సో అమెరికా నిజంగా మనకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? నిజంగా మీరు వింటర్ అని చాలా గంటాపదంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మీ వాయిస్ లో నాకు అది వినపడుతుంది, వింటర్ లో ఖచ్చితంగా వార్ వచ్చే అవకాశాలు ఉన్నాయని. సో ఒకవేళ అదే జరిగితే అమెరికా ఎంతవరకు మనతో నిలుస్తుంది? ఈవెన్ మిగతా దేశాలు, ఇజ్రాయెల్ కావచ్చు, మిగతా దేశాలు కూడా ఎట్లా ఉంటాయి? అమెరికా యాక్చువల్ గా మన పక్షాన్ని నిలిచిందే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకు లదాఖ్ లో మన యుద్ధం మనమే చేయాలి. అమెరికా వచ్చి మనకు అక్కడ ప్రత్యక్షంగా యుద్ధం చేయదు, మనకు వాళ్ళతో అలయన్స్ లేదు. కానీ పరోక్షంగా వాళ్ళు ఏం చేశారంటే చైనాను ఇంకొక సైడ్ నుంచి వాళ్ళు అటాక్ చేయడంతో వాళ్ళ పరిస్థితి, మొత్తం సైన్యాన్ని, వాళ్ళ అసెట్స్ అన్ని తీసుకొచ్చి భారతదేశం మీద యుద్ధం చేసే పరిస్థితి లేదు. వాళ్ళని అలా మళ్లించడం వల్ల మనకు సాయం చేసింది అమెరికా. మనకు దీంట్లో మహాభారతంలో ఉత్తర గోగ్రహణము, దక్షిణ గోగ్రహణము అని 2 ఉంటాయి. సైన్యం అంతా వెళ్ళి వాళ్ళ రాజుని, విరాట్ రాజుని ఒక సైడ్ తీసుకెళ్లిపోతే ఇంకొక సైడ్ ఎవరు లేకపోతే అప్పుడు వీళ్ళు కౌరవులు వచ్చి అటాక్ చేస్తారు. అలా పరిస్థితి ఈ రోజు అక్కడ కూడా ఉన్నది. అమెరికా వాళ్ళ 2 యుద్ధ నావికలు అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని సౌత్ చైనా సీ కావచ్చు, ఈస్ట్ చైనా సీ కావచ్చు, లేదా టైవాన్ కావచ్చు, టైవాన్ స్ట్రైట్స్ కావచ్చు, అక్కడంతా వాళ్ళు మోహరించేసరికి చైనా ఈరోజు వాళ్ళ మిసైల్స్ కావచ్చు, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, అవన్నీ డైరెక్ట్ గా తీసుకొచ్చి టిబెట్ లో పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే అమెరికా నుంచి ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు. అలాగే జపాన్ కూడా సంకోకో ఐలాండ్స్ లో కూడా వాళ్ళు మిసైల్ బ్యాటరీస్ పెట్టుకున్నారు వాళ్ళు. సో అక్కడ కూడాను వాళ్ళ ప్రధానమంత్రి రిజైన్ చేశారు, షింజో అబే. కొత్త ప్రధాని వస్తున్నారు. ఇదే అదును సమయం అని చెప్పి చైనా అక్కడ దుశ్చర్య చేస్తున్నామని వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు అప్రమత్తంగా ఉన్న శాటిలైట్ లో చూస్తున్నాడు. కాబట్టి అక్కడి నుంచి కూడా అసెట్స్ తీసుకొచ్చే పరిస్థితి లేదు షీ జిన్పింగ్ కి. సో ఆ విధంగా మనకు అమెరికాను, జపాను మనకు పరోక్షంగా సాయం చేస్తున్నారు. వాళ్ళని ఒక సైడ్ వాళ్ళని కట్టే పెట్టడంతో మనకు అంత ఉధృతంగా వాళ్ళు మన మీద వచ్చి పడట్లేదు. అది అర్థం చేసుకోవాలి. రెండవది ఇంటెలిజెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళకున్న టెక్నాలజీ ఇంటెలిజెన్స్ అద్భుతం, అమోఘం. మనకు పిన్ పాయింటెడ్ ప్రెసిషన్ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారని మన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ ఉండొచ్చు. కానీ నా అంచనా ప్రకారం ఇజ్రాయెల్, అమెరికా ఇచ్చిన ఇంటెలిజెన్స్ వలననే మనము ఆగస్టు 29-30 రాత్రి ఆ చర్య మనం చేయగలిగినాం.
వాళ్ళకు ప్రతి అంగుళం చూసేటువంటి టెక్నాలజీ వాళ్ళకు ఉన్నది. ఆ టెక్నాలజీ మనకు క్లౌడ్స్ ఉన్నా కానీ వాళ్ళు చూసి చెప్పగలరు. ఆ టెక్నాలజీ వాళ్ళు మనకు షేర్ చేశారు. మనం బయట చెప్పం, వాళ్ళు చెప్పరు, మనం చెప్పం. ఆ సహాయం వచ్చినందువల్లనే మనం ఇది తీసుకోగలిగామని నేను అనుకుంటున్నాను. కాబట్టి పరోక్షంగా అమెరికా సాయం చేస్తున్నది. పొలిటికల్ లెవెల్లో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయారు కాబట్టి. కానీ ఆర్మీ లెవెల్లో ఆల్రెడీ నిర్ణయాలు జరిగి ఉన్నాయి కాబట్టి మనకు అట్లీస్ట్ ఎలక్షన్ అయ్యేంత వరకైనా మనకు పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు నేను అనుకుంటున్నాను. జో బైడెన్ వచ్చినా కానీ కూడా నేను మొత్తం రివర్స్ చేసి భారతదేశానికి వ్యతిరేకంగా ఆయన చేసే పరిస్థితి ఆయనకు కూడా లేదు. ఎందుకంటే చైనా పట్ల వ్యతిరేకత అన్నది అమెరికాలో విస్తృతంగా వెళ్ళిపోయింది అది. కాబట్టి ఆయన కూడా కంప్లీట్ గా వాళ్ళని చేసేటువంటి పరిస్థితి లేదు. జింగ్జియాంగ్ పట్ల ఈ కొన్ని ప్రాంతాలు జరుగుతున్న విషయాల పట్ల ఆయన కూడా కొంత చైనా వ్యతిరేకమైన భావజాలం ఆయన కూడా ప్రయోగించారు. కాబట్టి వాళ్ళు వచ్చినా కానీ కూడా కొంత నీరుగారొచ్చు, ట్రంప్ చేసినంత కఠినంగా చేయకపోవచ్చు, కానీ మొత్తం యూటర్న్ తీసుకుంటారని నేను అనుకోను. రైట్ సార్. చివరిగా సరే, ఇప్పుడున్న ఈక్వేషన్స్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాము. ఇవంతా మళ్ళీ ఇంకో సందర్భంలో కూడా మళ్ళీ మనం మాట్లాడాల్సిందే, ఎందుకంటే ఇది కంటిన్యూస్ గా రోజు రోజు మారుతూనే ఉంటాయి, అంతర్జాతీయ పరిణామాలు డైనమిక్ కాబట్టి. సో బట్ వేరాజ్ మన భారతదేశం ఈ రోజు లదాఖ్ ని లేదా ఇప్పుడు కొంత ఉద్రిక్తంగా కనబడుతున్న ఆ సరిహద్దు ప్రాంతాల్ని ఎందుకు పరిరక్షించుకోవాలి? ఈ ప్రశ్న చాలా సార్లు చాలా మంది మాట్లాడినవి. గతంలో జవహర్ లాల్ నెహ్రూ ఒక సందర్భంలో అయితే పార్లమెంట్ సాక్షిగా చెప్పిన మాట, అక్కడ గడ్డి కూడా మొలవదని ప్రాంతం అని అక్సాయ్ చిన్ గురించి వ్యాఖ్యానించిన పరిస్థితి. ఇంత వాతావరణ ప్రతికూలతలు ఉన్నప్పటికీ భారత సైన్యం ఎందుకు ఆ సరిహద్దుల్ని పరిరక్షిస్తోంది? పరిరక్షించుకోవాల్సిందే అని మీరు భావిస్తారు? సో ఓవరాల్ గా మన భారతీయ ఆత్మపరంగా ఆలోచించి చూస్తే దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి మీరు చెప్తారా? తప్పకుండా దీనికి కూడా మనం కొన్ని స్లైడ్స్ పెట్టి చూసి దాన్ని విశ్లేషించుకుందాము. సో మనకు గంగా అవతరణ అన్నది కథ మనకందరికి తెలిసిన విషయమే. సో గంగా అవతరణ మన ఫోటో కనుక చూస్తే ఆకాశ గంగా శివుని జటాజూటాల్లోకి వచ్చి శివుని జటాజూటాల నుంచి కిందకి భూమి మీదకి పారి వచ్చింది అని మనం నమ్ముతాము. ఈ ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది. భాగీరథుడి విన్నపం ప్రకారం శివుడు కనికరించి జటాజూటాల నుంచి ఆయన వదిలేరని మనకు తెలుస్తుంది. ఇది మన సంస్కృతిలో చూస్తే కనుక శివుడి జటాజూటాలు అన్నది చాలా కీలకమైనది. ఇన్ఫాక్ట్ రావణ విరచిత శివతాండవ స్తోత్రంలో జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణ మణిప్రభ అన్న ఒక పల్లవి ఉంటుంది. అంటే జటాభుజంగం అంటే జటల మధ్యలో భుజంగాలు అంటే పాములు. ఆ పాములు ఉంటాయి, పాముల తలపైన మణులు లాగా మెరుస్తున్నాయని అర్థం. అది ఈ జటాజూటాలు అన్నవి ఇప్పటికి కూడా మన సాధువులు మెయింటైన్ చేస్తుంటారు, పెట్టుకుంటుంటారు, మనం చూస్తాం. అది దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అనక మనం చూస్తే మనం భారత భౌగోళికంగా ఇవన్నీ చూస్తే కనుక నదులు అన్ని మనం చూస్తే సరస్వతి నది ఉన్న ప్రాంతంలో కూడా అంటే సరస్వతి నది ప్రవహించేటువంటి కాలంలో కూడాను నదులన్నీ కూడాను కైలాస మానస సరోవరం మీద దాని చుట్టుపక్కల 200-300 కిలోమీటర్ల నుంచే అన్నీ ఉద్భవించి వస్తున్నాయి. మీరు ఉత్తర దిశగా చూస్తే సింధు నది కావచ్చు, శతద్రు అంటే సెట్లజ్ కావచ్చు, అలాగే సరస్వతి నది కావచ్చు, యమున కావచ్చు, గంగ కావచ్చు, అలాగే కాళీ నది కావచ్చు, అలాగే గడగంగా కావచ్చు, తీస్తా కావచ్చు, బ్రహ్మపుత్ర కావచ్చు, ఇటువంటి అన్ని నదులు కూడాను కైలాస పర్వతం చుట్టుపక్కల నుంచే వస్తున్నాయి. ఇందాక మనం శివుడు ఫోటో చూసాం, మనం అక్కడ ఆయన జటాజుటాల నుంచి నదులు వస్తున్నాయి, నీరు వస్తున్నట్టు. అంటే దీనిని దర్శించారు ఋషులు మునులు, దర్శించి అటువంటి నేపథ్యంలో వాళ్ళు వర్ణించడం అనేది జరిగింది. అది అందుకని ఇది చాలా కీలకమైంది. ఇది మనం శాటిలైట్ పిక్చర్ కనుక చూస్తే శాటిలైట్ పిక్చర్లో మనకు కైలాష్ పర్వతం అన్నది కింద, ఇది కైలాష్ పర్వతము, ఇది మానస సరోవరము, ఇది రాకాస్తాలు, ఈ మూడు ఇక్కడ ఉండగా ఇక్కడి నుంచి ఇదంతా కనుక మనం చూస్తే G219 అన్నది వాళ్ళ హైవే ఉన్నది. ఇక్కడి నుంచి జింగ్జియాంగ్ దాకా మన కబ్జా ఉన్న ప్రాంతం నుంచి, మన ప్రాంతాన్ని వాళ్ళు కబ్జా చేసుకున్న ప్రాంతం నుంచి వాళ్ళు ఈ ప్యాంగాంగ్ సో లేక్ వెనకాలగా తీసుకొని వాళ్ళు వెళ్తున్నారు. సో కైలాస మానస సరోవరం అన్నది, కైలాస పర్వతం అనేది చాలా కీలకమైనది వాళ్ళకు కూడా. సో మనకు శివుడు శివము శైవము అన్నది కైలాస మానస సరోవరంతో ముడిపడి ఉంది. కైలాస మానస సరోవరం మనకు చాలా కీలకమైనది. ఈ కొండ ప్రాంతం అంతా కైలాస పర్వతం దగ్గర నుంచి తీసుకుంటే ప్యాంగాంగ్ సో లేక్, చుషూల్, ఈ ప్రాంతం అంతా, ఈ కొండ మొత్తం ప్రాంతాన్ని మనం కైలాష్ రేంజ్ అని పిలుచుకుంటాం.
అంటే ఇందాక మనం చూసినట్టు శివుడి జటాజూటాలు ఏదైతే అంటామో ఇది ఒక జటాజూటం లాంటిది. జటాజూటాల మధ్యలో నదులు వెళ్తున్నాయి. అంటే ఇందాక మనం చూసిన నదులన్నీ కావచ్చు, సింధు నది కావచ్చు లేదా గంగ కావచ్చు, ఎన్నో నదులు వెళ్తున్నాయి. ఈ పర్టికులర్ రేంజ్ స్పెషల్ పేరు కైలాష్ రేంజ్. అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ఇక్కడ చుషూర్ ప్రాంతంలో మన కంట్రోల్లో ఉన్నాం కాబట్టి కైలాష్ రేంజ్ లో కొంత భూభాగం మన కంట్రోల్ అధీనంలో ఉన్నది. మనం ఈ మొత్తం కైలాస పర్వత శ్రేణి అంతా కూడాను మనం మన అధీనంలో తీసుకోవాల్సిన నైతిక బాధ్యత భారతదేశం మీద ఉన్నది. ఎందుకు? శివుడు మన సాంస్కృతిక చిహ్నం కాబట్టి, మన మతానికి కావచ్చు, మన ఏదైనా మనం దాన్ని ఏమైనా వర్ణించవచ్చు. మతం అని మనం అనలేము, హైందవం అని. సనాతన ధర్మానికి చిహ్నం ఏదైనా ఉందంటే శివుడు లేనిది మన సనాతన ధర్మం మొత్తం కూడా దాంతో ముడిపడి ఉంది. కాబట్టి శివుడికి చెందినటువంటి కైలాసాన్ని, మానస సరోవరాన్ని మనం వదులుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ప్రతి అంగుళము గడ్డి కూడా మొలవకపోయినా కానీ కూడా మనకు పవిత్రమైనది. సో అక్కడ ఒక అంగుళం కూడా మనం వదులుకునే పరిస్థితి లేదు. చైనా వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసరికి వాళ్ళు హాన్ చైనీసులు, వాళ్ళకి టిబెట్తో సంబంధం లేదు, అది వాళ్ళ మాతృభూమి కాదు. ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఏదో ప్రాచీన భాషలో ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు యుద్ధం చేసి ఎవరి కోసమో యుద్ధం చేస్తున్నారు. మనం అలా కాదు. మన అస్తికత్వము, మన మొత్తం సాంప్రదాయాలు శివుడి కోసము, మన నమ్మకాల కోసము, అక్కడ ఉన్నటువంటి మన క్షేత్రాల కోసము, ప్రతి అణువు ప్రతి రేణువు అక్కడ శివుడే. దానికోసం మనం పోరాడుతున్నాం. సంతోష్ బాబు గారు అక్కడ ఆ యుద్ధంలో ఆయన కోల్పోయారంటే కనుక ఆ శివుడి జటాజూటాల్లోనే ఆయన ప్రాణం అర్పించారు. అటువంటి మనకు ఆ కనెక్షన్ అన్నది, మనకు ఆ ఎమోషనల్ కనెక్షన్ ఉన్నది ఆ ప్రాంతం అంతా. దానికోసం మనం యుద్ధం చేయాలి. ఇక్కడ ఏమున్నది, నెహ్రూ గారు ఇచ్చిన స్టేట్మెంట్ గడ్డి కూడా మొలవదు ఇక్కడ, దీనికి ఎందుకు మనం ఆయన చెప్పారు. కానీ అంటే ఆయనకి భారతీయత తెలియదని ఎంత తెలియకుండా ఎలా మాట్లాడారు, ఎంత మూర్ఖంగా మాట్లాడారో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఇది చాలా కీలకమైనది. మనం ఏదో సరే స్ట్రాటజిక్ గా దాన్ని వదులుకోలేము, అదంతా ఒక ఎత్తు అయితే, సాంస్కృతికంగా మన శివుడి యొక్క అధీనంలో ఉన్నాం. శివుడి ప్రాంతం అంతా కూడాను అన్యాక్రాంతం అయితే దాన్ని వెనక్కి తీసుకోవాలని మనలో లేదా? రామజన్మభూమి నిర్మాణానికి కోసం మనం అందరం ఎలా తప్పించాం? 500 ఏళ్ళు తప్పించామే. కైలాస మానస సరోవరం మనం తీసుకోవాలి, మనకి ఎందుకు తప్పించట్లేదు? ప్రతి భారత పౌరుడు కూడా దీన్ని ఎప్పుడూ విస్మరించరాదు. ప్రభుత్వాలు ఏం చేస్తాయో తెలియదు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు. గత 500-600 సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. మన భౌగోళికంగా చాలా రాజ్యాలు వచ్చినాయి, రాజ్యాలు పోయినాయి. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా మనకు కైలాస మానస సరోవరం అన్నది మన హైందవ సనాతన ధర్మ సాంస్కృతిక చిహ్నం కాబట్టి దాన్ని వదులుకునే సమస్య లేదు. దాన్ని ఎప్పుడైనా మనం వెనక్కి తీసుకోవాలి. ప్రతి అంగుళం కూడా శివుడు, ప్రతి రాయి కూడా శివుడు అని మనం మర్చిపోవాలి. మీరు మాట్లాడుతూ ఉంటే నాకు ఒకసారి మళ్ళీ కాశ్మీర్ కి వెళ్ళిన రోజులు గుర్తొస్తున్నాయి సార్. నేను మళ్ళీ ఒకసారి రీకోట్ చేస్తాను, వాటిని రిమైండ్ చేసే ప్రయత్నం చేస్తాను. కాశ్మీర్ వ్యాలీలో పర్యటిస్తున్న సందర్భంలో మీరు రుద్రాభిషేకం చేస్తూ ప్రతి గుళ్ళో ఆగిన సందర్భాలు నాకు ఇప్పటికీ గుర్తు. ప్రతిరోజు ఆ ఎక్స్పీరియన్స్ మర్చిపోలేను. కాశ్మీర్ వ్యాలీ అనగానే అదేదో టెర్రరిస్టులకు అడ్డా అని, లేకపోతే ఉగ్రమూకలు ఉన్న ప్లేస్ అని, ముష్కర మూకలకు సంబంధించిన ప్లేస్ అని అనేక మంది చెప్తూ ఉంటే మీరు చాలా సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ లదాఖ్, కాశ్మీర్ ఈ ప్రాంతం అంతా కూడా శైవము శాక్తేయంతో నిండిపోయిన ఆ ప్రాణ శక్తి కలిగిన ఆ ప్రాంతాలు ఖచ్చితంగా మనం వాటిని రిటైన్ చేసుకుంటాము, చేసుకోవాల్సిందే. సో ఒక్కసారి ఆ కాశ్మీర్ గురించి అండ్ లదాఖ్ గురించి వీటిని అవలోకనం చేసుకునే టైంలో, ముఖ్యంగా ఇప్పుడున్న సొసైటీలో చాలా మంది ఇక్కడున్న మన దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది కూడా అదేదో మనకు సంబంధం లేని ప్రాంతంగా చూస్తూ ఉన్నారు కదా. సో ఈ రోజు యుద్ధం వస్తున్న సందర్భంలోనే ఇది మనది అని అందరూ అనుకునేలాగా, జాగృతం అయ్యేలాగా, చైతన్యం వచ్చేలాగా ఏం చేయాలి, ఏం చెప్తారు? ఈ దేశం పేరే ఇండియా అన్న పేరు ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశం అని అనుకుంటాము. ఇండియా అంటే ఏంటి? హింద్ నుంచి ఇండ్ వచ్చింది. హింద్ ఎక్కడి నుంచి వచ్చింది? సింధు నుంచి వచ్చింది. సింధు నది లేకపోతే ఇండియా లేదు, భారతదేశం లేదు. సింధు నది ఈ రోజు అన్యాక్రాంతమై ఉన్నది. చిన్న ముక్క మాత్రమే మనకు లదాఖ్ లో ఉన్నది. మన చరిత్ర అంతా సింధు నది మీద ఆధారపడి ఉన్నది. సరస్వతి నది లుప్తం అయిపోయిన తర్వాత సింధు నది, గంగా నది మనకు చాలా కీలకమైనది. సింధు నది ఉద్గమ స్థానం మన చేతిలో లేదు. ఆ ఉద్గమ స్థానం టిబెట్ లో మన మానస సరోవరానికి కొద్ది దూరంలో ఉన్నది. అది సాగర సంగమం కూడా మన చేతిలో లేదు. అది కరాచీ దగ్గర పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నది, సింధులో ఉన్నది. ఈ రెండు వదులుకున్నామంటే మనం ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామో అర్థం చేసుకోవాలి.
ఆ ఉన్న చిన్న ముక్క లదాఖ్లో వెళ్తున్న సింధు నదిని కనీసం మనం దాన్ని ఎంత గౌరవిస్తున్నాం? టేమ్చోక్ అన్న ప్రాంతంలో ఈ నది ప్రవహించి ఇప్పుడు మనకున్న ఇండియా మ్యాప్, ఇండియా అని అనకూడదు, ఇండియా మ్యాప్ లో భారత భూభాగం అని అన్నాను, ఎందుకంటే అది కూడా భారత భూభాగమే, కైలాష్ కూడా భారతమే. కానీ ఇండియా మ్యాప్ లో మొదటిసారి అది వచ్చేది టేమ్చోక్ అన్న గ్రామం నుంచి వస్తుంది లోపలికి. సో వచ్చే సంవత్సరం అంటే 2021 చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి 100 సంవత్సరాలు అవ్వచ్చుగాక, కానీ మనకు సనాతన ధర్మాన్ని పాటించేటువంటి మనకు 2021 సింధు నది పుష్కరాలు వస్తుంది. సింధు నది పుష్కరాలకి మనం కనీసం వెళ్ళి పుష్కర స్నానం చేయవా? కనీసం టేమ్చోక్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు, యుద్ధ వాతావరణం ఇవ్వకపోవచ్చు, కనీసం లేక్ అయినా వెళ్ళి మనం అక్కడ కనీసం సింధు నదిని దర్శించుకొని అక్కడ మనం ప్రార్థించాలి. ఆ సింధు నది పట్ల మనకు ఆ కనెక్షన్ మెయింటైన్ చేయాలి. అడ్వాణి గారు పుణ్యమా అంటూ సింధు దర్శనం ఆయన పెట్టారు, చాలా వేల మంది వెళ్ళారు, కానీ ఇంకా విస్తృతంగా వెళ్ళాలి. టేమ్చోక్ వెళ్ళి అక్కడ భారత భూభాగంలో వస్తున్నటువంటి ప్రాంతంలో వెళ్ళి మనం పర్మిషన్ ఇవ్వగలిగితే అక్కడ పూజ చేయాలని కోరిక నాకు. ఖచ్చితంగా సింధు నది మన సంస్కృతికి చిహ్నము, శివుడి జటాజూటాల్లోంచి వస్తున్నది. కాబట్టి ప్రతి భారత పౌరుడు కూడాను ఇది నాది, నా భూభాగము, నేను ఎక్కడో తెలంగాణలో ఉన్నాను, ఆంధ్రాలో ఉన్నాను, తమిళనాడులో ఉన్నాను, బీహార్లో ఉన్నాను, మహారాష్ట్రలో ఉన్నాను కాదు. ప్రతి ఒక్క భారతీయుడు ఇది నాది అని ఏ రోజైతే భావిస్తాడో, అది ఏ ప్రభుత్వం వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా వాళ్ళకు మాత్రం అది ఒక దిక్సూచిగా ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు మన క్షేత్రాలైనటువంటి ఈ ప్రాంతాలన్నీ అన్యాక్రాంతమైన క్షేత్రాలన్నీ కూడా మనం మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. దానికోసం ప్రజలు నిరంతరము శివుణ్ణి ప్రార్థించాలి. వాళ్ళ ఇళ్లలో వాళ్ళ తుచ్చమైన కోరికల కంటే మన దేశ భవిష్యత్తుని, మన సంస్కృతిని కాపాడడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి, అక్కడ యుద్ధం చేస్తున్న మన సైనికుల రక్షణ కోసము ప్రతి ఒక్క భారతీయుడు కూడాను రోజు వాళ్ళు పూజ చేస్తున్నప్పుడు ఆ పరమేశ్వరుడి మహాకాలుడిని అర్థిస్తారని నేను కోరుతున్నాను. రైట్ సార్, ఖచ్చితంగా మీరు చెప్తుంటే చాలా నాకే ఒక రకంగా ఆవేదన, ఎట్ ద సేమ్ టైం ఒక ఆవేశం కూడా వస్తోంది. ఈ సందర్భంలో మనమందరం కూడా ఆ భారత సైన్యానికి మనోధైర్యాన్ని, అదేవిధంగా పూర్తి శక్తియుక్తుల్ని ఆ పరమేశ్వరుడు, మీరు ఇందాక అన్నారు కదా, కైలాస మానస సరోవరానికి సంబంధించి కైలాస గిరిని పరిరక్షించాల్సిన బాధ్యత భారత సైన్యానికి, త్రివిధ దళాలకు మనం అప్పచెప్తూ ఉన్నాము. వాళ్ళకి ఆ మనోస్థైర్యాన్ని, శక్తియుక్తుల్ని ఆ భగవంతుడు ఇవ్వాలని మనందరం ఇక్కడి నుంచి ప్రార్థించే ప్రయత్నం చేద్దాం. వీలైతే సింధు నది దగ్గరికి వెళ్ళి ప్రార్థించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సచ్ ఏ వండర్ఫుల్ ఇన్స్పైరింగ్ ఇంటర్వ్యూ ఇది నా లైఫ్ లోనే ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, చాలా సీరియస్ గా. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలని మీరు చాలా ఓపిక్ గా మాకు విశ్లేషించి చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఖచ్చితంగా సింధు నది దగ్గరే కూర్చొని రుద్రాభిషేకం చేసే రోజు త్వరలోనే రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మీతో పాటు అక్కడికి వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అది భారత్ చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాల గురించి, ఇంకేదో అంశాల గురించి చాలా మంది మాట్లాడుతుంటారు. బట్ ఈ వీడియోలో ఈరోజు ఏం జరుగుతోంది ప్రస్తుతం అక్కడ, ఎందుకు చైనా ఇంతగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది, భారత్ ఎందుకు ఆ ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలి, ఈ 3 అంశాల గురించి మామిడి గిరిధర్ గారు ఇచ్చిన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దీన్ని 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఇటువంటి వీడియోస్ ని ఆదరించండి. నేషనల్ విజ్డమ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి సబ్స్క్రైబ్ చేయించమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.